లాస్ట్ క్లాస్లో మనం యూవీఎం ఆబ్జెక్ట్ గురించి, యూవీఎం అబ్జెక్షన్స్ గురించి నేర్చుకున్నాం. అబ్జెక్షన్స్ అంటే రైజ్ అబ్జెక్షన్స్, డ్రాప్ అబ్జెక్షన్స్. దాంట్లోనే మనకి ఆల్ డ్రాప్డ్ అబ్జెక్షన్స్ అండ్ దెన్ డ్రెయిన్ టైం కూడా మనం పెట్టుకుంటాం. రైజ్ అబ్జెక్షన్స్, డ్రాప్ అబ్జెక్షన్స్ దేనికి అంటే మన సిమ్యులేషన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనే దాన్ని మనం డిఫైన్ చేయాలంటే రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ కావాలి. ఓకే, అండ్ దెన్ డ్రెయిన్ అబ్జెక్షన్స్ అనేవి దేనికి అంటే ఇన్ కేస్ మనకి ఏమైనా పైప్ లైన్లో ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కాంపోనెంట్స్ ఉంటే కనుక వాటిని కూడా కంప్లీట్ చేయడానికి డ్రెయిన్ టైం అనేది అసైన్ చేస్తాం. అలాగే ఆల్ డ్రాప్డ్ అబ్జెక్షన్స్ అనేది దేనికి అంటే ఇన్ కేస్ ఏమైనా డ్రాప్ అవ్వకపోతే కనుక అవి కాల్ బ్యాక్స్ ద్వారా డ్రాప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఫంక్షన్ వాయిడ్ రైజ్ అబ్జెక్షన్, డ్రాప్ అబ్జెక్షన్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. దాన్ని బట్టి ఆల్ డ్రాప్డ్ అబ్జెక్షన్స్ని డ్రాప్ చేస్తాం. అండ్ దెన్ యూవీఎం ఆబ్జెక్ట్లో మనకి టిక్ యూవీఎం యూటిల్స్ అంటే యూటిలిటీ మ్యాక్రోస్ ఉంటాయి, కాంపోనెంట్ మ్యాక్రోస్ ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ మ్యాక్రోస్ ఉంటాయి, కాంపోనెంట్ మ్యాక్రోస్ ఉంటాయి. వాటిని యూటిలిటీ మ్యాక్రోస్కి మనం రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తే ఇన్బిల్ట్ మెథడ్స్ ఏమున్నాయి? కాపీ, కంపేర్, క్లోన్, రికార్డ్, అన్ప్యాక్డ్, ప్యాక్డ్, ఇవన్నిటికి మనం ఎలిజిబిలిటీ అనేది ప్రొడ్యూస్ చేసినట్టే, అంటే ఎలిజిబిలిటీ అనేది మీట్ అయినట్టే. ఓకే, సో ఎప్పుడైతే మనం ఎలిజిబిలిటీ మీట్ అవుతున్నామో క్లాస్ అనే దాన్ని రిజిస్టర్, అంటే ఆ పర్టికులర్ మన క్లాస్ని మ్యాక్రోస్కి రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేయడం వల్ల డిఫరెంట్ మెథడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనమే వర్చువల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే డూ కాపీ, డూ కంపేర్, సో ఇలా మనం అన్నీ వర్చువల్గా మెన్షన్ చేయాలన్నమాట. మాన్యువల్గా మనమే కోడ్ రాయాలి. సో అలా రాయకుండా క్లాస్ మ్యాక్రోస్కి మనం రిజిస్టర్ చేస్తాం. అండ్ దెన్ ఫీల్డ్ మ్యాక్రోస్కి మనం అంటే సీక్వెన్స్ ఐటెంలో డిఫరెంట్ ఫీల్డ్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇంటిజర్ డేటా టైప్ అని, బిట్ డేటా టైప్ అని, అవన్నీ మనం రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయడానికి టిక్ యూవీఎం ఫీల్డ్ మ్యాక్రోస్ ఉంటాయి. ఫీల్డ్ మ్యాక్రోస్లో మీ ఐడి అంటే సిగ్నల్ నేము అండ్ దెన్ ఫ్లాగ్, సో రాడిక్స్, ఇవన్నీ రిప్రజెంట్ చేస్తాం. ఫ్లాగ్స్ వచ్చేసరికి యూవీఎం ఆల్ ఆన్ అంటే అన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. కాపీ మెథడ్ని, కంపేర్ మెథడ్ని, క్లోన్ని, క్రియేట్ని, సో అన్నిటిని ఒబే చేస్తుంది అనమాట. అది యూవీఎం ఆల్ ఆన్. అదే నో కాపీ, నో ప్రింట్ ఇలాంటివి మనం మెన్షన్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఆపరేషన్స్ని చెయ్యొద్దు అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తున్నాం. అంటే రిమైనింగ్ ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అవి యూవీఎం ఆబ్జెక్ట్స్ అంటే. దెన్ దీంట్లో మనకి కాపీ, క్లోన్. కాపీ అంటే ఏం చేస్తుంది? ఈరోజు కాపీ, క్లోన్ మెథడ్స్. జస్ట్ కాపీ అంటే మీ ఒరిజినల్ ఇమేజ్, అంటే ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ అయి ఉన్న దాంట్లోకి మీ డేటాని కాపీ చేస్తున్నాం. ఓకేనా? అంటే 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఏంటంటే 2 నోట్బుక్స్ ఉన్నాయి. నోట్బుక్ ఏ, నోట్బుక్ బి. ఓకే, నోట్బుక్ ఏలో ఉన్న డేటాని నోట్బుక్ బిలోకి కాపీ చేస్తున్నాము. అప్పుడు నోట్బుక్ ఏలో డేటా ఉంటుంది, నోట్బుక్ బిలో కూడా సేమ్ డేటా ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే నోట్బుక్ బిలోకి మనం మెమొరీని కాపీ చేసుకుంటున్నాం. అందులో డిఫరెంట్ డేటా ఉండొచ్చు. ఓకేనా? సేమ్ కంటెంట్ అనేది కంటెంట్ సేమ్, బట్ నోట్బుక్ డిఫరెంట్. ఓకేనా? సో అది మనం డిఫైన్ చేసేది ఏంటి? కాపీ మెథడ్. ఓకే, కాపీ మెథడ్ ఏంటంటే జస్ట్ మీ దగ్గర ఒక నోట్బుక్ ఉందనుకోండి, నోట్బుక్ ఏలో ఒక డేటా రాశారు, అంటే సమ్ నేము అండ్ దెన్ మార్క్స్ ఏవో రాసుకున్నారు. ఓకే, మార్క్స్ రాసుకున్నప్పుడు ఇప్పుడు నోట్బుక్ ఏ, నోట్బుక్ బిలో నోట్బుక్ బి 2 ఉన్నాయి. ఓకే, సో కొన్ని పేజీలని మీరు కాపీ చేశారు. కాపీ చేసుకుంటే ఆ కాపీ చేసుకున్న పేజీలని నోట్బుక్ బిలో మీరు పేస్ట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? నోట్బుక్ బి అనేది ముందే ఉంది కాబట్టి దానిలో ఉన్న వాల్యూస్ మాత్రమే మారుతాయి. ఓకే, అంటే బుక్ మారదు. అది అర్థమైందా? సో అది కాపీ మెథడ్ అంటే మనం ఇక్కడ పేజీలను కాపీ చేసుకున్నాం. పేజీలను కాపీ చేసుకుని అక్కడ పెట్టుకున్నాం. అందులో మనకు కావాల్సిన మ్యాటర్ రాసుకోవచ్చు నోట్బుక్ అనేది. ఓకేనా? అదే రెండో సిచ్యువేషన్ మీరు ఏం చెప్పచ్చు? మీరు నోట్బుక్ ఉంది అంటే క్లోన్ చేస్తున్నారు, నోట్బుక్ ఏ ఉంది, దాన్ని జిరాక్స్ తీపించరు వెళ్ళి. ఓకేనా? జిరాక్స్ కాపీ తీయించుకుంటే అప్పుడు ఏమవుతుంది? అక్కడ
కొత్త బుక్ కూడా తయారవుతుంది కదా! అంటే లేదు ఇక్కడ. ఇక్కడ బుక్ ఏం లేదు. నోట్‌బుక్ బి అనేది ఏం లేదు. కానీ నోట్‌బుక్ సిని మనం తయారు చేసాం. అదే క్లోన్ మెథడ్ అంటే. క్లోన్ మెథడ్ ఏం చేస్తుంది అంటే కాపీ చేసి క్రియేట్ చేస్తుందనమాట. అంటే జిరాక్స్ తీసి ఆ! మెమరీ క్రియేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ కాపీని కూడా డేటాను కూడా కాపీ చేసుకుంటుందనమాట. లైక్ ఫోటో కాపీ టైప్. ఓకే. హ్మ్. అక్కడ పైన మనం కాపీ మెథడ్‌లో డేటాను మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ క్లోన్ మెథడ్‌లో జస్ట్ కాపీ పేస్ట్ టైప్ అన్నమాట. ఇప్పుడు మనకెక్కడో రిపాజిటరీలో డేటా ఉంటది. డూప్లికేట్ కాపీని మన డెస్క్‌టాప్‌లో మన లోకల్‌లో పెట్టుకుంటాం అన్నమాట. అది క్లోన్ మెథడ్. ఓకేనా? ఆ! సో, కాపీ మెథడ్ ఇప్పుడు జనరల్‌గా ఏం జరుగుతుంది? ఏలో ఉన్న డేటాని బిలోకి కాపీ చేస్తున్నాం. సో, ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి, డేటా మాత్రమే కాపీ చేస్తుందనమాట. అంటే జనరల్‌గా మీరు ఏదైతే కాపీ చేసుకుంటున్నారో సేమ్ డేటా రావాలి. మీరు ఇక్కడ ఏదన్నా చేంజ్ చేస్తే కనుక ఆ డేటా మారుతుంది. అంటే కాపీ మెథడ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఆబ్జెక్ట్ బి డాట్ కాపీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏ అని చెప్పేసని అంటున్నారు. అంటే ఆబ్జెక్ట్ ఏలో ఏదైతే డేటా ఉందో ఆ డేటాను అంతటిని బిలోకి కాపీ చేసేస్తున్నారు. ఓకే. అర్థమైందా? అంటే జనరల్‌గా మీకు ఒక అడ్రెస్ ఉంది. ఆ అడ్రెస్ వాల్యూ సంథింగ్ సమ్ 29 ఏదో ఇచ్చారు. అండ్ దెన్ డేటా ఉంది. సో, డేటా వచ్చేసరికి ఏదో ఒక వాల్యూ మనకి సమ్ 11 అనో ఏదో ఒక వాల్యూ ఇచ్చుకున్నాము. ఓకే. ఎప్పుడైతే మీరు ఇదంతా ఆబ్జెక్ట్ ఏకి సంబంధించిన డేటా ఇది. ఓకే. ఎప్పుడైతే మీరు కాపీ మెథడ్‌ని అప్లై చేశారో ఇనీషియల్‌గా ఏం జరుగుతుందంటే అడ్రెస్ అనేది ఇనీషియల్‌గా 0 ఉంటుందనమాట. అంటే ఆబ్జెక్ట్ బికి ఏముంటుంది? మీరేమి అసైన్ చేయరు కదా! సో, ఆబ్జెక్ట్ బిలో డేటా ఏముంటుందంటే 0 ఉంటుంది. అడ్రెస్ 0 ఉంటుంది. డేటా కూడా 0 ఉంటుంది. ఎప్పుడైతే మీరు కాపీ మెథడ్‌ని అప్లై చేశారో ఆబ్జెక్ట్ బి అనేది తీసుకున్నారు. కాపీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏ అని చెప్పేసి తీసుకుంటున్నారో, అప్పుడు ఆబ్జెక్ట్ ఏలో ఏదైతే డేటా ఉందో సేమ్ అదే డేటా అడ్రెస్ ఈక్వల్ టు 29 అండ్ దెన్ డేటా ఈక్వల్ టు ఎంతవుతుంది? 11 అనేది కాపీ అవుతుంది. సో, ఒకసారి ఇది చూడు బాను. ఏంటి ఆబ్జెక్ట్ బి ఇనీషియల్‌గా మీరు ఏదైతే ప్రింట్ చేస్తున్నారో ఆఫ్టర్ కాపీ సో, మెథడ్‌ని మనం అక్కడ డేటా వాల్యూ 0 వస్తుంది కదా! ఈ 2 ఆబ్జెక్ట్ బికి సంబంధించినయి కదా! అందుకు మనకి జీరోస్ వస్తున్నాయని చెప్పేసి నా ఎక్స్‌పెక్టేషను. ఓకే. సో, ఒకసారి మీరు చూడండి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఆఫ్టర్ కాపీ అని చెప్పేసి కాపీ మెథడ్ అప్లై చేస్తున్నారో, అప్పుడు మీరు తీసుకున్న వాల్యూస్ వచ్చినాయా లేదా అనేది చెక్ చేయండి. హ్మ్. 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 ఓకే. అర్థమైంది గదా! సో, ఏం జరుగుతుంది అనేది ఎందుకు జీరోలుంటున్నాయి, కాపీ చేసుకున్న మెథడ్ తర్వాత ఆబ్జెక్ట్ బికి మనం ఏమి అసైన్ చేయలేదు కాబట్టి అడ్రెస్, డేటా జీరోలున్నాయి. సో, ఎప్పుడైతే మనం కాపీ మెథడ్‌ని అప్లై చేసామో అప్పుడేమవుతుంది సేమ్ డేటా 29, 11 అనేది ఇక్కడ స్టోర్ అవుతుందనమాట. అర్థమైందా? ఆ! ఓకే. దీంట్లో మనకి డూ కాపీ కూడా వస్తది. అంటే జనరల్‌గా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. వాట్ ఈస్ కాపీ సింటాక్స్ అర్థమైంది కదా! సో, కాపీ సింటాక్స్ అనేది డెస్టినేషన్ అండ్ దెన్ కాపీ ఆఫ్ సోర్స్. సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి మనం కాపీ చేసుకుంటున్నాం. అంటే ఇది బి ఆబ్జెక్ట్ బి అనేది ఆబ్జెక్ట్ ఏ నుంచి కాపీ చేసుకుంటున్నాం. ఓకే. సో, ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఇది కూడా ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్టే. 2 ఆబ్జెక్ట్‌లు ఎగ్జిస్ట్ అయ్యి ఉంటున్నాయి. ఓకే. సో, మనం కొత్తవేమి క్రియేట్ చేయము కాపీ మెథడ్‌లో. అంటే ఆబ్జెక్ట్ ఏ, ఆబ్జెక్ట్ బి 2 ఆబ్జెక్ట్‌లు ఎగ్జిస్ట్ అయ్యి ఉంటున్నాయి. సో, అందుకనే కాపీ మెథడ్ ఏం చేస్తుంది? కాపీస్ ద డేటా ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అంతే. సో, జస్ట్ అందులో ఉన్న డేటాని ఇందులో పేస్ట్ చేస్తుంది అంతే. ఓకే. హ్మ్. సో, అంటే నా పెన్ డ్రైవ్‌లో డేటా ఉంది. మీ దగ్గర కూడా అదే పెన్ డ్రైవ్‌లో ఉన్న డేటాని మీ ల్యాప్‌టాప్‌లో కాపీ చేసుకుంటున్నారు. సేమ్ ఏదైతే డేటా ఉందో అదే డేటా మీ ల్యాప్‌టాప్‌లో కూడా వస్తది. అది. ఓకే. ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు క్లాస్ ప్యాకెట్. ఇక్కడ చూడండి 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఏవైతే హ్యాండిల్స్ ఉన్నాయో జస్ట్ క్లాస్ ప్యాకెట్ ఎక్స్‌టెండ్స్ ఫ్రమ్ యూవీఎం ఆబ్జెక్ట్. సో, ప్యాకెట్ అనేది నా చైల్డ్ క్లాసు. యూవీఎం ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ క్లాసు. దాంట్లో అడ్రెస్ అనేది తీసుకున్నా. క్లాస్‌కి రిజిస్టర్ చేశాను. కన్‌స్ట్రక్టర్ మెథడ్ తీసుకున్నా. సూపర్ డాట్ న్యూ మెథడ్ ద్వారా ఏం చేసాం మనం పేరెంట్‌ని కూడా కాల్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ప్యాకెట్ 1, ప్యాకెట్ 2 2 ఆబ్జెక్ట్స్‌ని 2 హ్యాండిల్స్‌ని క్రియేట్ చేసుకున్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది ఇది నల్ ఆబ్జెక్ట్ కదా! ఇంకా క్రియేట్ కాలే.
ఇది కూడా ఏంటి, నల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇంకా మనం క్రియేట్ చేయలేదు మెమరీ అనేది. ఓకే, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ప్యాకెట్ p ఈక్వల్ టు pkt ఈక్వల్ టు ప్యాకెట్ టైప్ ఐడి క్రియేట్ ప్యాకెట్ 1. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఎవరు క్రియేట్ చేసాం, ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఫస్ట్ ప్యాకెట్కి క్రియేట్ చేసాం, అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్కి ప్యాకెట్ 1కి. అలాగే ప్యాకెట్ 2 కూడా మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏంటి, ప్యాకెట్ 1 డాట్ అడ్రస్ ఈక్వల్ టు ఏ. ఎప్పుడైతే మీరు కాపీ మెథడ్ అప్లై చేశారో అప్పుడు ప్యాకెట్ 2 కూడా ఏమవుతుంది, ప్యాకెట్ 2 డాట్ అడ్రస్ అనేది కూడా ఏనే అవుతుంది. ఓకే, అర్థమైందా? సేమ్ సిమిలర్ గా వాట్ ఈస్ క్లోన్. క్లోన్ అంటే ఏంటి, కాపీ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. క్రియేట్ ద న్యూ ఆబ్జెక్ట్, ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది అండ్ దెన్ కాపీస్ ఆల్ ద డేటా ఇంటూ ఇట్. మీరు ఏదైతే క్రియేట్ చేశారో, అంటే ముందుగా మనం క్రియేట్ చేయం, ముందు మనం ఏం చేస్తాం, ఇక్కడ చూసారా ప్యాకెట్ 1 ప్యాకెట్ 2. ప్యాకెట్ 1కి మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు, ప్యాకెట్ 2కి ఏం క్రియేట్ చేయాలి. కానీ కాపీ మెథడ్ లో అలా కాదు, మనం ఆబ్జెక్ట్ కి క్రియేట్ ఆబ్జెక్ట్ 2 కూడా ప్యాకెట్ 2 కూడా ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ప్యాకెట్ 2 ఈక్వల్ టు అంటే ఇది డెస్టినేషన్. ఓకేనా, సో ప్యాకెట్ 2 అనేది డెస్టినేషన్, ప్యాకెట్ 1 అనేది సోర్స్. ఓకే, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఓకే, ప్యాకెట్ 2 ఈక్వల్ టు ప్యాకెట్ 1 డాట్ క్లోన్ అని చెప్పేసి మనం అప్లై చేస్తున్నాము. క్లోన్ చేసుకున్నప్పుడు ప్యాకెట్ 2కి మెమరీని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ప్యాకెట్ అండ్ దెన్ టైప్ ఐడి స్కోప్ రెజల్యూషన్ క్రియేట్ ప్యాకెట్ 2. ఓకే, ఇలా క్రియేట్ చేస్తాము. అర్థమైందా? సో దెన్ ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ న్యూ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది డెస్టినేషన్, ఓల్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సోర్స్. ఓకే, సోర్స్ నుంచి డెస్టినేషన్కి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటర్నల్ ఫ్లో క్లోన్ చేసుకుంటుంది, తర్వాత క్రియేట్ చేస్తుంది, కాపీ చేస్తుంది, హ్యాండిల్స్ని రిటర్న్ చేస్తుంది. ఏ హ్యాండిల్ని రిటర్న్ చేస్తుంది, ఇక్కడ చూడండి ఫంక్షన్ uvm ఆబ్జెక్ట్ క్లోన్. సో ఇక్కడ uvm ఆబ్జెక్ట్కి టెంపరరీ అనే ఒక హ్యాండిల్ని క్రియేట్ చేసుకున్నాడు. టెంప్ ఈక్వల్ టు క్రియేట్ మెథడ్ చేశాడు, తర్వాత కాపీ చేశాడు, రిటర్న్ ఏం చేస్తుంది, టెంపరరీ హ్యాండిల్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా, అది క్లోన్ మెథడ్. మాక్సిమం అందరూ ఈ రియల్ టైమ్ ఇండస్ట్రీలో క్లోన్ చేస్తారు డేటాని. కాపీ చేసుకునే దానికన్నా క్లోన్ చేసుకుంటే అక్కడ ఉన్న డేటాని మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అది ఓకే. దెన్ అంటే మెథడ్స్ని మనం ఏం అప్లై చేస్తున్నాం అనేది చూసుకుంటాం అంతే. సో కాపీ మెథడ్ ప్యాకెట్ 2 డాట్ కాపీ ఆఫ్ ప్యాకెట్ 1 అంటే ఎగ్జిస్టింగ్ ప్యాకెట్ 1 ప్యాకెట్ 2 కూడా ఎగ్జిస్టింగ్. ఇక్కడ క్లోన్కి వచ్చేసరికి ప్యాకెట్ 2 అనేది న్యూలీ క్రియేటెడ్, కొత్తగా క్రియేట్ చేసాం. అర్థమైందా? దెన్ అలానే షాలో కాపీ, డీప్ కాపీ. డీప్ కాపీ అంటే మనకి 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ 2 డిఫరెంట్ మెమరీస్ క్రియేట్ అవుతాయి. షాలో కాపీలో అలా కాదు కదా, షాలో కాపీలో సేమ్ ఆబ్జెక్ట్ని షేర్ చేసుకుంటుంది. అంటే క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ uvm ఆబ్జెక్ట్, ఇది ఒక క్లాస్, ఇక్కడ అడ్రస్ డేటా తీసుకున్నారు. అలాగే క్లాస్ పేరెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ uvm ఆబ్జెక్ట్ అంటే చైల్డ్ అని చెప్పేసి తీసుకున్నాం, ఇక్కడ చైల్డ్ క్లాస్, దెన్ ఎండ్ క్లాస్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, బిఫోర్ కాపీ ఆబ్జెక్ట్ డాట్ సి ఈక్వల్ టు చైల్డ్ 1 అంటే సో ఆబ్జెక్ట్ ఏ అనేది చైల్డ్కి సంబంధించిన హ్యాండిల్ కదా, సో చైల్డ్ 1కి రిలేటెడ్. అండ్ దెన్ ఆబ్జెక్ట్ బి డాట్ సి ఈక్వల్ టు చైల్డ్ 2 అని చెప్పేసి అన్నాడు. ఓకే, 2 చైల్డ్లు, సో 2 చైల్డ్లు 2 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకున్నాను, రెండింటిని ఈక్వల్ అంటే క్లాస్ అసైన్మెంట్ చేస్తున్నాను. ఇది క్లాస్ అసైన్మెంట్ కదా, ఆర్ ఆబ్జెక్ట్ అసైన్మెంట్. ఓకే, ఆబ్జెక్ట్ అసైన్మెంట్ చేస్తే ఇది ఏం చేస్తుంది, 2 ఒకే మెమరీని పాయింట్అవుట్ చేస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, మనకి డేటా అనేది సేమ్ డేటా చేంజ్ అయిపోతుంది. అంటే క్లాస్ సి ద్వారా చేంజ్ చేస్తే పైన డేటా కూడా చేంజ్ అయిపోతుంది. సో అది మనకి ప్రాబ్లం కాబట్టి సో డీప్ కాపీకి వెళ్తున్నాం అనమాట. డీప్ కాపీ ఏం చేస్తుంది, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ ఏ డాట్ సి ఈక్వల్ టు చైల్డ్ 1 అయితే
ఆబ్జెక్ట్ బి డాట్ సి ఈక్వల్ టు చైల్డ్ 2 అవుతుంది. డిఫరెంట్ హ్యాండిల్స్, సేమ్ కంటెంట్. ఓకే, డీప్ కాపీలో హ్యాండిల్స్ వేరే బట్ డేటా మాత్రం ఒకటే డేటా ఉంటుంది. అది డీప్ కాపీ మనకి జనరల్గా జరిగే ప్రొసీజర్. ఓకే, డిఫరెంట్ హ్యాండిల్స్, హ్యాండిల్స్ నేమ్స్ ఆబ్జెక్ట్ ఏ అనేది ఒకటి, ఆబ్జెక్ట్ బి అనేది ఒకటి. సో 2 హ్యాండిల్స్ డిఫరెంట్. ఓకే, డీప్ కాపీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్ ఏ. ఓకే, ఇది ఆబ్జెక్ట్ బి. ఓకే, సో ఇక్కడ ఏంటి, హ్యాండిల్స్ డిఫరెంట్, ఆబ్జెక్ట్ ఏ డిఫరెంట్, ఆబ్జెక్ట్ బి డిఫరెంట్. ఓకే, సో ఇందులో ఒక డేటా ప్లేస్ చేశారు, ఏఏ అనేది డేటా ప్లేస్ చేశారు. మీరు ఎప్పుడైతే డీప్ కాపీ అప్లై చేశారో అంటే ఆబ్జెక్ట్ బి డాట్ కాపీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏ అనేది ఎప్పుడైతే అప్లై చేశారో హ్యాండిల్స్ డిఫరెంట్, ఆబ్జెక్ట్ బి అనేది ఒకటి డిఫరెంట్ హ్యాండిల్, ఆబ్జెక్ట్ ఏ అనేది ఒకటి డిఫరెంట్ హ్యాండిల్. ఓకే, మీరు ఇందులో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఇక్కడ ప్లేస్ చేసేస్తారు. ఓకే, హ్యాండిల్స్ డిఫరెంట్ బట్ సేమ్ డేటా అనమాట. ఓకే, సో అదే మీకు ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ ఏ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ బి, రెండు హ్యాండిల్స్ ఈక్వల్ అయినప్పుడు రెండు మెమరీస్ ఉండవు, రెండు ఒకటే ఆబ్జెక్ట్ ని అంటే ఒకే మెమరీని పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఏ డేటా ఎంత అంటే ఏఏ, అండ్ దెన్ ఆబ్జెక్ట్ బి కూడా ఏం చూపిస్తుంది అంటే ఏఏనే చూపిస్తుంది. ఓకే, మారదు, డేటా మారదు. ఓకే, మారిపోతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ సి ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈక్వల్ టు సి, ఆబ్జెక్ట్ బి డాట్ సి అని చెప్పేసి ఇచ్చారు కదా. మీరు ఆబ్జెక్ట్ ఏ డాట్ సి ఈక్వల్ టు సమ్ 23 అని చెప్పేసి డేటా ఇచ్చుకున్నారు. అలాగే ఆబ్జెక్ట్ బి డాట్ సి ఈక్వల్ టు 29 అని ఇచ్చారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్గా ఇక్కడ ఏం జరుగుతుంది, 23 స్టోర్ అయ్యి ఉంది. ఓకే, కానీ నెక్స్ట్ మీరు ఆబ్జెక్ట్ డాట్ బి డాట్ సి ఈక్వల్ టు 29 ఇచ్చారు కదా, ఈ 23ని అరేంజ్ చేసి 29 ప్లేస్ చేసేస్తుంది. అప్పుడు రెండు ఒకటే చూస్తుంది, ఆబ్జెక్ట్ ఏ హ్యాండిల్ 29 చూస్తుంది, ఆబ్జెక్ట్ బి హ్యాండిల్ కూడా 29 చూస్తుంది. ఓకే, 23 అయిపోతుంది. ఏదైనా ఒకటే కదా, ఇప్పుడు ఈ హ్యాండిల్స్ రెండు ఒకటే కదా, ఆబ్జెక్ట్ ఏ డాట్ సి ఈక్వల్ టు ఆబ్జెక్ట్ బి డాట్ సి అన్న ఒకటే, లేదు ఆబ్జెక్ట్ బి డాట్ సి ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఏ డాట్ సి అన్న ఒకటే కదా, రెండు ఒకటే అసైన్ చేయడం కదా, ఆబ్జెక్ట్ అసైన్మెంట్ రెండు ఒకటే కదా. అదే మీరు డీప్ కాపీలో ఏం చేస్తారు, ఇది డీప్ కాపీలో కాపీ మెథడ్ వాడుతున్నారు కదా, మెమరీని కాపీ చేసుకుంటారు. ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ఏ అనేది ఉంది, ఆబ్జెక్ట్ డాట్ ఏ డాట్ సి, అలాగే ఆబ్జెక్ట్ బి డాట్ సి అని చెప్పేసి రెండు మెమరీస్ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ 23ని షేర్ చేసుకుంటే అంటే ఆబ్జెక్ట్ ఏ డాట్ సి ఈక్వల్ టు 23 స్టోర్ చేసుకుంటే ఆబ్జెక్ట్ బి డాట్ సి ఈక్వల్ టు 29 షేర్ చేసుకున్నారనుకోండి, రెండింటికి డిఫరెంట్ మెమరీస్ ఉంటాయి. ఓకే, ఎవరిది క్లాష్ అవ్వదు, అది డీప్ కాపీ. మారిపోతుంది, సేమ్ అదే డేటా వస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ బి కూడా 29 పెడితే ఏ కూడా 29 వచ్చేస్తుంది, బికి 29 ఉంటుంది, ఏలోని 29 ఉంటుంది. అది వస్తుంది, అది షాలో కాపీ. అదే డీప్ కాపీ అయితే డిఫరెంట్ మెమరీస్ ఉంటాయి కాబట్టి ఎవరి మెమరీలో వాళ్ళ డేటాను స్టోర్ చేసుకుంటుంది. అర్థమైందా? సో అది డిఫరెన్స్ అనమాట. కాపీ మెథడ్ ద్వారా మీరు ఏదైతే అంటే ఆబ్జెక్ట్ బి డాట్ ఏదైతే వాల్యూ తీసుకున్నారో అది డిఫరెంట్ మెమరీస్లో స్టోర్ అవుతుంది అనమాట. అదే మీకు షాలో కాపీలో అయితే కనుక
మీరు రెండు డేటాలు సేమ్ స్టోరేజ్లో ఉంటాయి అన్నమాట. అర్థమైందా? మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి ఉంటుంది. ఇవ్వలేదా? ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, డూ కాపీ అనేది ఇక్కడ. సో ఏపీబీ ఎగ్జాంపుల్ మానిటర్ క్యాప్చర్స్ ద ట్రాన్సాక్షన్స్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే, స్కోర్ బోర్డ్ డాట్ ట్రాన్సాక్షన్, కాపీ డాట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మీరు ఇఫ్ షాలో కాపీ యూజ్ చేసుకుంటే మానిటర్ అనేది ట్రాన్సాక్షన్ కాపీనే కాపీ చేసుకుంటుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది, బగ్ వస్తుంది. ఇక్కడ స్కోర్ బోర్డ్ డాట్ ట్రాన్సాక్షన్ అనేది ఉంది కదా, దాన్ని కాపీ డాట్ టీ ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. ఇది కాపీ డాట్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటే ఇది డీప్ కాపీ మెథడ్ని అప్లై చేశారనుకోండి, అప్పుడు రెండు డేటాలు డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అదే మీరు షాలో కాపీ యూజ్ చేశారనుకో, షాలో కాపీ యూజ్ చేస్తే ట్రాన్సాక్షన్లో హ్యాండిల్లో డేటా చేంజ్ చేసిన స్కోర్ బోర్డ్ ట్రాన్సాక్షన్లో ఉన్న డేటా కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, మానిటర్ అనేది ట్రాన్సాక్షన్ మాడిఫై చేస్తే స్కోర్ బోర్డ్లో కూడా చేంజ్ అయిపోతుంది కదా, అప్పుడు డీప్ కాపీని ప్రివెంట్ చేసేస్తుంది. అంటే దానివల్ల బగ్ వస్తుంది, డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవట్లేదు. ఓకే, సో అది మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు స్కోర్ బోర్డ్ మానిటర్ క్యాప్చరింగ్ అనేది డిఫరెంట్ వాల్యూస్ని క్యాప్చర్ చేసుకుంటే అప్పుడు దాన్ని బట్టి యాక్చువల్ వాల్యూస్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఏంటి అనేది నేను కంపేర్ చేసుకోగలను. అలా కాకుండా షాలో కాపీ యూజ్ చేసుకుంటే మానిటర్ చేంజ్ చేసేస్తే స్కోర్ బోర్డ్లో కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో అలా 2 అనేది వస్తుంది. రాదు. షాలో కాపీలో అయితే వచ్చేస్తుంది. షాలో కాపీలో మీరు ఏం చేస్తుంది, స్కోర్ బోర్డ్ డాట్ టీఎక్స్ ఈక్వల్ టు టీఎక్స్ అని చేస్తే తీసుకున్నారనుకోండి, షాలో కాపీ ఇప్పుడు హ్యాండిల్ అసైన్మెంట్ చేస్తారు కదా, టీఎక్స్ ఈక్వల్ టు 10 తీసుకున్నారనుకోండి, స్కోర్ బోర్డ్ డాట్ టీఎక్స్ ఈక్వల్ టు కూడా 10 అయిపోతుంది. ఓకే, అది స్కోర్ బోర్డ్ ఈక్వల్ టు 20 ఇచ్చారనుకోండి, టీఎక్స్ వాల్యూ కూడా 20 అయిపోతుంది. అది షాలో కాపీ అన్నమాట. అదే డీప్ కాపీ అయితే రెండు ఆబ్జెక్ట్లు డిఫరెంట్ కాబట్టి, ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీకు డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అది. ఓకే, సో దెన్ ఇక్కడ హౌ కాపీ వర్క్స్ అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే, మీరు కాపీ చేసుకుంటారు, దాన్ని టైప్ని చెక్ చేసుకుంటారు, అంటే అది షాలో కాపీని కాల్ చేస్తుందా లేదంటే డీప్ కాపీని చెక్ చేస్తుందా అనేది చూసుకుంటుంది. అలాగే డూ కాపీ అనేది ఏం చేస్తుందంటే, డూ కాపీ అనేది కొన్ని పర్టికులర్ ఫీల్డ్, సో ఫీల్డ్ బై ఫీల్డ్ కాపీ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, మీరు ఏవైనా డూ కాపీలో మెన్షన్ చేస్తే ఆ డూ కాపీలో ఏవైతే ఫీల్డ్స్ మెన్షన్ చేశారో వాటికి సపరేట్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అంటే సో డూ కాపీ అనేది పర్టికులర్ ఫీల్డ్స్ని కాపీ చేసుకోవాలి అని అనుకుంటే కనుక కాపీ మెథడ్లో డూ కాపీ అనేది ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది, ఇంటర్నల్గానే కాల్ చేస్తుంది. ఇది ఇంటర్నల్గా వర్క్ అయ్యేది చూపిస్తుంది అనమాట. అప్పుడు రిటర్న్ ఇంటర్నల్గా వర్క్ అవుతుంది. ఇంటర్నల్గా ఏం వర్క్ అవుతుందంటే ఆర్హెచ్ఎస్ అనే హ్యాండిల్ ద్వారా టైప్ని చెక్ చేసుకుంటుంది, టైప్ని చెక్ చేసుకుని డూ కాపీ చేసుకుంటుంది, ఫీల్డ్ బై ఫీల్డ్ అంతా కాపీ చేసుకుంటుంది అండ్ రిటర్న్ ఒక హ్యాండిల్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అది ఓకే, అదే చెప్తుంది ఇక్కడ చూసారా, యాక్చువల్ ఫ్లోలో ప్యాకెట్ డూ డాట్ కాపీ ఆఫ్ ప్యాకెట్ 1 అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. సో అదే ఇది జనరల్గా జరుగుతుంది. ఇంటర్నల్గా ఎవరిని కాల్ చేస్తుంది, డూ కాపీని కాల్ చేస్తుంది. వై డూ కాపీ ఎగ్జిస్ట్ అంటే కస్టమ్ కాపీని చేయడానికి మనం డూ కాపీ అనేది తీసుకుంటాం. ఓకే, సో డూ కాపీ అంటే కస్టమ్ కాపీ అంటే మీరు కొన్ని వాటిల్నే కాపీ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ చూసారా, అడ్రస్ని డేటాని నేను అసైన్ చేసుకుంటున్నాను, సూపర్ డాట్ డూ కాపీ ఆర్హెచ్ఎస్. ఓకే, ఆర్హెచ్ఎస్ అనేది ప్యాకెట్ అనేది మీ క్లాస్ హ్యాండిల్, సో ప్యాకెట్ అనేది అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఇక్కడ డూ కాపీగా అదర్ హ్యాండిల్ తీసుకున్నారు, యూవిఎం ఆబ్జెక్ట్ అని. యూవిఎం ఆబ్జెక్ట్ అనేది ఏంటి, పేరెంట్ కదా. ఓకే, క్లాస్ ప్యాకెట్ అనేది ఏంటి, చైల్డ్ కదా. ఇక్కడ పేరెంట్ని చైల్డ్కి అసైన్ చేశారు. ఓకే, సో చైల్డ్ అనేది పేరెంట్కి అసైన్ అవుతుంది. ఓకే, పీ కామా సి కదా ఇది.
ఆర్హెచ్ఎస్ అనేది చైల్డ్ హ్యాండిల్, సారీ ఆర్హెచ్ఎస్ అనేది పేరెంట్ హ్యాండిల్, ప్యాకెట్ అనేది ఏంటి చైల్డ్ హ్యాండిల్, సి కామా పి అవుతుంది కదా ఇది డాలర్ క్యాస్ట్ సి కామా పి, సి కామా చైల్డ్ కామా పేరెంట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం త్రూ హ్యాండిల్ ద్వారా చూస్తాం అనమాట. సూపర్ డాట్ డూ కాపీ అంటే ఏం చేస్తుంది పేరెంట్ది కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. పేరెంట్ ఏంటి ఇక్కడ మీరు ఎవరిని అప్లై చేస్తున్నారు ప్యాకెట్ అనేది మీ చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ని పేరెంట్ క్లాస్ కి అసైన్ చేస్తున్నారు. అలాగే చైల్డ్ క్లాస్ పేరెంట్ ని కాల్ చేయడానికి సూపర్ అనేది కీ తీసుకున్నాం. అది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది పి ఈక్వల్ టు సి జరుగుతుంది, పి ఈక్వల్ టు సి జరుగుతుంది. ఓకే ఈ అడ్రస్ అనేది ఎవరి రిలేటెడ్ పేరెంట్ కి సంబంధించింది, ఈ ప్యాకెట్ డాట్ అడ్రస్ అనేది ఎవరికి సంబంధించింది చైల్డ్ కి సంబంధించింది. ఓకే సో అంటే చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ ని పేరెంట్ క్లాస్ కి అసైన్ చేస్తున్నారు. ఇది అప్ కాస్టింగ్ కదా, ఇది అప్ కాస్టింగ్, ఇది డౌన్ కాస్టింగ్. పాలిమార్ఫిజం అనేది అప్లికబుల్ చేయడానికి అప్ కాస్టింగ్ డౌన్ కాస్టింగ్ అనేది అప్లై చేస్తున్నారు. దీని వల్ల మనకి ఏంటి ఇప్పుడు మనం జనరల్ గా ఎవరి హ్యాండిల్ ద్వారా కాల్ చేస్తాం చైల్డ్ హ్యాండిల్ ద్వారా కాల్ చేస్తాం కదా, అంటే ప్యాకెట్ డాట్ డిస్ప్లే అనేది మనం కాల్ చేస్తాం ఏదైనా మెథడ్ ని కాల్ చేయాలంటే. ఇక్కడ మెథడ్ ఏంటంటే డిస్ప్లే మెథడ్ అనేది ఏదైనా మెథడ్ తీసుకుంటే ప్యాకెట్ డాట్ డిస్ప్లే అనేది తీసుకుంటాం కదా, అది జనరల్ గా పాలిమార్ఫిజం లో జరిగేది, సారీ నార్మల్ గా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో జరిగేది. కానీ పాలిమార్ఫిజం లో ఎవరి ద్వారా కాల్ చేస్తున్నాను నేను ఆర్హెచ్ఎస్ అనేది హ్యాండిల్ ఆఫ్ పేరెంట్ కదా, పేరెంట్ ద్వారా నేను కాల్ చేస్తాను ప్యాకెట్ డాట్ డిస్ప్లే అని. ఓకే పేరెంట్ ద్వారా చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ ని, చైల్డ్ ద్వారా పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ని కాల్ చేసుకుంటాం. అర్థమైందా? అంటే డూ కాపీ చేసుకుంటే సో ఇక్కడ మీరు సూపర్ ఇదంతా తీసేయాలి. మీరు డూ కాపీ అనేది ఇంకా అసలు అప్లికబుల్ చేయరు సూపర్ కీవర్డ్ రాయకపోతే. ఇది పేరెంట్ ఆబ్జెక్ట్ కి మీరు క్రియేట్ చేశారు డూ కాపీలో మీరు పర్టికులర్ గా పేరెంట్ కి హ్యాండిల్ క్రియేట్ చేశారు. హ్యాండిల్ క్రియేట్ చేసిన దాన్ని పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ని చైల్డ్ క్లాస్ కి అసైన్ చేసుకున్నారు కాబట్టి అక్కడ మీరు సూపర్ డాట్ కీవర్డ్ ద్వారా పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని మెథడ్స్ ని ఇక్కడ కాల్ చేస్తారనమాట. అదే సూపర్ రాయకపోతే కనుక ఇన్హెరిటెన్స్ లాగా వర్క్ అవుతుంది. సో మీరు హ్యాండిల్ ని బట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దాన్ని బట్టి మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అర్థమైందా? అర్థమైందా? సో సింపుల్ కాన్సెప్ట్ పాలిమార్ఫిజం లో మనం డౌన్వర్డ్ కాస్టింగ్ అప్లై చేసినప్పుడు చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ ని కూడా మనం పేరెంట్ క్లాస్ కి అప్లై చేస్తాం. ఓకే పేరెంట్ క్లాస్ కి అప్లై చేసినప్పుడు త్రూ పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాకుండా చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాల్ చేస్తాం. ఓకే జనరల్ గా మనం ఎలా కాల్ చేస్తామంటే పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాల్ చేస్తాం, కానీ ఇక్కడ చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాల్ చేస్తాం. అప్పుడు చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాల్ చేసినప్పుడు పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ మెథడ్స్ వస్తాయి. ఓకే అదే పేరెంట్ క్లాస్ ద్వారా కాల్ చేసినప్పుడు చైల్డ్ యొక్క ప్రాపర్టీస్ మెథడ్స్ వస్తాయి. అర్థమైందా? మీరు హ్యాండిల్స్ ఎవరి ద్వారా కాల్ చేస్తారు పాలిమార్ఫిజం అప్లై చేసినప్పుడు త్రూ పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ద్వారా చైల్డ్ యొక్క ప్రాపర్టీస్ ని కాల్ చేస్తారు. ఓకే కానీ మీరు డౌన్ కాస్టింగ్ ఎప్పుడైతే అప్లై చేశారో చైల్డ్ హ్యాండిల్ ద్వారా పేరెంట్ ని కాల్ చేస్తారు. అది అర్థమైందా పాలిమార్ఫిజం దేనికి ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అనేది. సేమ్ అలాగే యూజింగ్ ఫీల్డ్ మ్యాక్రోస్ ని మీరు యూజ్ చేసుకుంటే ప్రతి దాన్ని మనం రిజిస్టర్ చేయాలి. ఓకే ర్యాండ్ ఇంట్ అడ్రస్ స్ట్రింగ్ నేమ్. ఓకే ఈ నేమ్ అడ్రస్ ని నేమ్ ని మీరు ఎవరికి రిజిస్టర్ చేయాలి మ్యాక్రోస్ కి రిజిస్టర్ చేయాలి. QM ఆబ్జెక్ట్ యూటిల్స్ బిగిన్ ప్యాకెట్ క్లాస్ నేమ్ వచ్చేసరికి ప్యాకెట్. సో ఎందుకు మీరు రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేయడం వల్ల నా UM ఆటోమేటికలీ జనరేట్స్ కాపీ మెథడ్ క్లోన్ మెథడ్ కంపేర్ ప్రింట్ ప్యాక్ ఇవన్నీ మనమే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తాం. మీరు కనుక
రిజిస్ట్రేషన్ చేయలేదు అంటే కనుక వీ నీడ్ టు రైట్ డూ కాపీ. సో డూ కాపీ అనేది మనమే రాయాలి మాన్యువల్గా. అంటే మీరు ఆ స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూని మీరు రాయాలి, అలాగే ఇంటికి సంబంధించిన వాల్యూని మీరే రాయాలి. ఓకే, అడ్రస్ వాల్యూస్ మీరే మెన్షన్ చేసుకోవాలి. అంటే కాపీ మెథడ్కి మీరే రాయాలి, క్లోన్ మెథడ్కి మీరే రాయాలి. అంటే డేటాని కాపీ చేస్తున్నాం అన్న దానికి ఒక సింటాక్స్ ఉంటుంది కదా, ఎలా చేస్తారు కాపీయింగ్ అంటే హ్యాండిల్స్ని బట్టి. మీరు సపోజ్ ఆర్హెచ్ఎస్ అనేది మీ పేరెంట్ హ్యాండిల్ అనుకోండి, పేరెంట్ హ్యాండిల్ డాట్ అడ్రస్ అనే దాన్ని ప్యాకెట్ డాట్ అడ్రస్ అనే దానికి అసైన్ చేసుకోవాలి. ఇలా మనమే మాన్యువల్గా అసైన్ చేసుకోవాలి. అదే మనం ఆటోమేటిక్గా ఈ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేసామనుకోండి, కాపీ మెథడ్కి మనం ఇలా రాయక్కర్లా. ఇలా రాయకుండా డైరెక్ట్గా ఏం చేస్తాము, ప్యాకెట్ అనేది చైల్డ్ క్లాస్ హ్యాండిల్ కదా, అండ్ దెన్ ఆర్హెచ్ఎస్ అనేది పేరెంట్ క్లాస్ హ్యాండిల్ కదా, ఆర్హెచ్ఎస్ డాట్ కాపీ ఆఫ్ ప్యాకెట్ అని చెప్పేసి రాస్తే చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని, అంటే ఈ క్లాస్ బి యొక్క ఆబ్జెక్ట్ క్లాస్ బికి సంబంధించిన ప్రాపర్టీస్ని క్లాస్ ఏకి అసైన్ చేసేస్తాం. కాపీ మెథడ్ ద్వారా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? కాపీ, క్లోన్ ఇవన్నీ ఇన్బిల్ట్ మెథడ్స్ అన్నమాట. మనమే రాయాలి, డూ కాపీలో మనమే రాయాలన్నమాట. అంటే కాపీ మెథడ్లో డూ కాపీని యూజ్ చేస్తుంది, అదే క్లోన్ మెథడ్లో క్రియేట్ ప్లస్ కాపీ మెథడ్ని యూజ్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. ఓకే, సో కాపీ అదే కస్టమ్ వైజ్గా మనమే రాసుకుంటాం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాపీ మెథడ్ అనేది డూ కాపీని యూజ్ చేసుకుంటుంది. ఓకే, మనకి ఇక్కడ మనకి ఏదైనా డెస్టినేషన్ ఉంటుంది, అక్కడ మీకు కాపీ చేస్తుంది కదా ఎగ్జిస్టింగ్ డేటాని, ఏదైతే ఎగ్జిస్టింగ్ మెథడ్ని ఎగ్జిస్టింగ్ దాంట్లోనే కాపీ చేసుకుంటాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దీంట్లో ఉన్న డేటాని దీంట్లో కాపీ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఖచ్చితంగా డెస్టినేషన్ అనేది మనం మెన్షన్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ బి అనేది ఆబ్జెక్ట్ ఏ అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. ఇందులో ఎవరు డెస్టినేషన్ ఎవరు సోర్స్ అనేది, అది చేస్తేనే కాపీ మెథడ్ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సెపరేట్గా ఏమి మెమరీ అలొకేట్ చేయదు, మెమరీ అనేది ఏమి అలొకేట్ చేయకుండా డేటాను స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, క్లోన్ మెథడ్లో మీకు మెమరీ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎగ్జిస్టింగ్ మెథడ్ నుంచి మీరు ఏం చేస్తారు, న్యూ మెథడ్కి వెళ్తారు. అండ్ దెన్ ఇక్కడ మనం ఏమి ఇలా ముందులాగా 2 ఆబ్జెక్ట్స్ని ఏమి మెన్షన్ చేయక్కర్లేదు, ఒకటే ఆబ్జెక్ట్ని తీసుకోండి. రెండో ఆబ్జెక్ట్ని అది క్లోన్ చేసుకునేటప్పుడు మీరు ఎలా అప్లై చేస్తారు, అదే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేస్తుంది, థర్డ్ ఆబ్జెక్ట్ని అదే క్రియేట్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ సి డాట్ క్లోన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏ అని చెప్పేసి తీసుకుంటుంది. సో ఇది ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ సిని క్రియేట్ చేస్తుంది, ఫస్ట్ క్రియేట్ చేసి ఆ తర్వాత కాపీ చేస్తుంది. ఇక్కడ మెమరీ అలొకేషన్ ఏం చేయదు. ఓకేనా, మెమరీ అలొకేషన్ అనేది ఏముండదు కాపీ మెథడ్లో. ఇక్కడ మెమరీ అలొకేషన్ కూడా చేస్తుంది కదా. అది ఓకే, మాన్యువల్ డూ కాపీ. ఇది మనం ఈ కోడ్నే కదా ఇంప్లిమెంట్ చేస్తాం. మాన్యువల్ డూ కాపీ అంటే టైం స్టాంప్ కన్సిడర్ చేసుకుని మీరు ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఒక్క నిమిషం, కర్సర్ ఎక్కడ కనపడుతుంది. ఓకే, క్లాస్ ఏబిబి ట్రాన్సాక్షన్ సీక్వెన్స్ ఐటమ్ నుంచి అడ్రస్ డేటా తీసుకున్నారు టైం స్టాంప్కి, అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ డూ కాపీ. ఇక్కడ క్లాస్ రిజిస్ట్రేషన్ ఏమి చేయకపోతే డూ కాపీ మనమే చేసుకోవాలి. చూసారా, సూపర్ డాట్ డూ కాపీ యూజ్ చేసుకున్నారు. సూపర్ డాట్ డూ కాపీ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని తెచ్చుకుంటుంది. ట్రాన్సాక్షన్ డాట్ అడ్రస్ని తీసుకెళ్ళి ఎవరికి అసైన్ చేస్తున్నారు, అడ్రస్కి అసైన్ చేస్తున్నారు. ట్రాన్సాక్షన్ డాట్ డేటాని ఎవరికి తీసుకెళ్ళి అసైన్ చేస్తున్నారు, డేటాకి అసైన్ చేస్తున్నారు. ఓకే,
సో ఇక్కడ ఏపీబీ ట్రాన్సాక్షన్ అనేది చైల్డ్ క్లాస్కి సంబంధించింది కదా. చైల్డ్ క్లాస్ సంబంధించిన దాన్ని యూఎం సీక్వెన్స్ ఐటమ్కి హ్యాండిల్ ఎవరు అంటే ఆర్హెచ్ఎస్. ఓకే, అదే కదా మనం ఆబ్జెక్ట్, బేస్ ఆబ్జెక్ట్, దానికి మనం అసైన్ చేస్తాం. అలా మనమే చేయాలి. ఓకేనా. సో no need to copy that, we need to do the copy. ఓకే, ఆటోమేటిక్గా చేయదు. సేమ్ అలాగే అనదర్ ఎగ్జాంపుల్ ఏపీబీ స్కోర్ బోర్డ్కి. సో ఇక్కడ ఏపీబీ ట్రాన్సాక్షన్ మానిటర్ ట్రాన్సాక్షన్ అని తీసుకుంది. మానిటర్ ట్రాన్సాక్షన్ ఏపీబీ ట్రాన్సాక్షన్ అనదర్ స్కోర్ బోర్డ్ ట్రాన్సాక్షన్ తీసుకుంది. దాంట్లో కాపీ మెథడ్ని అప్లై చేస్తుంది. మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్లోకి కాపీ చేసుకుంటుంది. ఓకే, అదొక ఎగ్జాంపుల్. అలానే ఏఎక్స్ఐ అవుట్ స్టాండింగ్ క్యూ అనేది తీసుకుంటున్నాడు. అవుట్ స్టాండింగ్ క్యూ అంటే జస్ట్ అవుట్ స్టాండింగ్ క్యూ పుష్ బ్యాక్ ట్రాన్సాక్షన్ డాట్ క్లోన్. అంటే మీరు ఉన్న ట్రాన్సాక్షన్ డాట్ వాల్యూస్ ట్రాన్సాక్షన్లో ఉన్న దాన్ని క్యూలోకి పుష్ చేసేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఎందుకు క్లోన్ తీసుకున్నారు? క్యూ అనేది న్యూ ఆబ్జెక్ట్స్ కావాలి. ఓకే, నాట్ సేమ్ హ్యాండిల్, డిఫరెంట్ హ్యాండిల్స్ని బట్టి యూజ్ చేసుకుంటున్నాను. అందుకనే ఇక్కడ మీరు క్లోన్ మెథడ్ని అప్లై చేశారు, కాపీ మెథడ్ కాకుండా. ఓకేనా. ఎందుకంటే క్యూలోకి డిఫరెంట్ డేటాస్ స్టోర్ అవుతూ ఉంటుంది కదా, అది. సేమ్ అలాగే ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఈథర్నెట్ ప్యాకెట్ అనేది ఒక హ్యాండిల్. ఈథర్నెట్ ప్యాకెట్, యాక్చువల్ ప్యాకెట్ ఏమో యాక్చువల్ ప్యాకెట్. సో ఇది ఎక్స్పెక్టెడ్ ప్యాకెట్, సారీ, ఈథర్నెట్ ప్యాకెట్లో ఎక్స్పెక్టెడ్ ప్యాకెట్, యాక్చువల్ ప్యాకెట్ రెండింటిని కంపేర్ చేస్తున్నారు. ఎలా? expected dot clone equal to backup dot packet. సో నా బ్యాకప్ ప్యాకెట్ అనేది ఏం చేస్తుంది? సో అది ఏం టచ్ చేయకూడదు, అంటే ఇది రిఫరెన్స్ కింద యూజ్ చేసుకుంటాం అనమాట. రిమైన్స్ అండ్ టచ్. మనం అక్కడ బ్యాకప్ ప్యాకెట్ అనేది స్టోరేజ్ చేసుకుంటాం, అంటే అది ఏం టచ్ చేయం, అంటే సోర్స్ ఏమి టచ్ చేయం. దీన్ని మాత్రమే, క్లోన్ చేసుకున్న డేటాను మాత్రమే మనం టచ్ చేస్తాం. అది ఓకే. ఎప్పుడైనా ఇక్కడ క్యూ మెథడ్ యూజ్ చేసుకున్నప్పుడు క్లోన్ యూజ్ చేసుకుంటాము. అండ్ దెన్ ఎక్స్పెక్టెడ్ ప్యాకెట్స్, యాక్చువల్ ప్యాకెట్స్ యూజ్ చేసుకున్నప్పుడు కాపీ మెథడ్ యూజ్ చేసుకుంటాము. కాపీ మెథడ్, క్లోన్ మెథడ్. ఓకేనా. సో ఇక్కడ స్కోర్ బోర్డ్ని అండ్ దెన్ మానిటర్ని కంపేర్ చేసినప్పుడు కాపీ మెథడ్ యూజ్ చేసుకున్నాం. అలాగే మీరు కాపీ చేసే ముందు సేవ్ ద కాపీ బిఫోర్ మోడిఫికేషన్. కాపీ చేయాలి మోడిఫికేషన్ చేసే ముందు అంటే క్లోన్ మెథడ్ని అప్లై చేసుకుంటాం. క్లోన్ అనేది మనం లోకల్గా క్లోన్ చేసుకుంటాం కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు డేటాస్ని. ఓకే, సో సేమ్ అదే ఎగ్జాంపుల్, జస్ట్ క్లాస్ తీసుకున్న క్లాస్ ప్యాకెట్ ఎక్స్టెన్స్, యూఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్, ఫీల్డ్ మ్యాక్రోస్కి వచ్చేసరికి అడ్రస్ ఒకటే కన్సిడర్ చేసుకున్నాను, రిజిస్టర్ చేశాను. దెన్ త్రీ హ్యాండిల్స్ కన్సిడర్ చేసుకున్నాను, ప్యాకెట్ P1, P2, P3. ఓకే, P1ని క్రియేట్ చేసా, P1 ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చాను. అండ్ దెన్ ప్యాకెట్ 2 కూడా క్రియేట్ చేశా. దెన్ P2 డాట్ కాపీ డాట్ ఆఫ్ P1, అంటే మీ P1లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అదే P2లో కూడా వచ్చేస్తుంది. అండ్ దెన్ $క్యాస్ట్ P3 P1 డాట్ క్లోన్ మెథడ్ అప్లై చేసినప్పుడు P3లోకి డేటాని ఆటోమేటిక్గా ప్రింట్ చేసేస్తుంది. దెన్ P1 డాట్ ప్రింట్, P2 డాట్ ప్రింట్, P3 డాట్ ప్రింట్. ప్రింట్ అంటే ఎవరిని ప్రింట్ చేస్తుంది ఇక్కడ? సో ఫంక్షన్ ఏదైతే ఉందో అది జస్ట్ మీ హ్యాండిల్ ఏదైతే ప్రింట్ మెథడ్ P1కి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉందో అన్నిటిని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. P3లోకి P1లోకి క్లోన్ అయిపోతుంది డేటా. ఓకే, సో క్లోన్ అయ్యి P3లో స్టోర్ చేసుకుంటుంది. క్రియేట్ చేస్తుంది. So class packet extends from UVM object and then rand bit object consider చేసుకున్నాం.
tick object details begin packet field అడ్రస్ తీసుకున్నారు అండ్ దెన్ all on ఆబ్జెక్ట్ ఎండ్స్ ఒకటే తీసుకున్నారు కాబట్టి ఎండ్ చేస్తారు కన్స్ట్రక్టర్ ఫంక్షన్ న్యూ సూపర్ డాట్ న్యూ నేమ్ కామా సూపర్ డాట్ న్యూ నేమ్ అండ్ ఎండ్ ఫంక్షన్ ఎండ్ క్లాస్ ఓకే సో దెన్ ఇక్కడ కూడా అనదర్ మాడ్యూల్ సో మాడ్యూల్ నేమ్ వచ్చేసరికి మీరు డిఫరెంట్ హ్యాండిల్స్ తీసుకున్నారు మాడ్యూల్ టీబీ ప్యాకెట్ P1 packet P2 and then P3 so initial begin and then P1 equal to create చేస్తారు మెథడ్ ని క్రియేట్ చేసిన తర్వాత డెస్టినేషన్ వచ్చేసరికి P1 డాట్ అడ్రస్ ఈక్వల్ టు డేటా అండ్ దెన్ P2 కూడా మెమరీ క్రియేట్ చేశారు అండ్ P2 డాట్ కాపీ ఓకే కాపీ మెథడ్ కి ఇది అప్లికబుల్ అవుతుంది ఇది మీరు కమెంట్ చేశారనుకోండి ఓకే సో P3ని మనం ప్రింట్ చేయట్లేదు క్లోన్ జరగదు అక్కడ ఓకే దెన్ ఇది క్లోనింగ్ చేస్తున్నారు కదా ఈ రెండింటిని కమెంట్ చేస్తున్నాం P3 డాట్ ప్రింట్ని కమెంట్ చేస్తున్నాం ఇప్పుడు జస్ట్ ఇది ఏం చేస్తాం కాపీ క్లోన్ కదా డాలర్ క్యాస్ట్ యూజ్ చేసుకుంటే డౌన్లోడ్ క్యాస్టింగ్ యూవింగ్ కాపీ క్లోన్ చైల్డ్ నుంచి పేరెంట్కి వెళ్ళేదాన్ని డౌన్వర్డ్ అంటాము పేరెంట్ నుంచి చైల్డ్కి వచ్చేదాన్ని అప్వర్డ్ అంటాము ఓకే సో సేవ్ చేయండి డౌన్లోడ్ క్యాస్టింగ్ని పక్కన పెట్టాను అంటే క్లోనింగ్ అనే దాన్ని పక్కన పెట్టాను జస్ట్ కాపీ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాపీ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు నాకు ఏ వాల్యూ వస్తుందో రావట్లేదు ఓకే వచ్చింది కదా సో ఇంటిగ్రల్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ P1 డాట్ అడ్రస్ దాని యొక్క వాల్యూ ఏమో 336 ఇండెక్స్ అది అడ్రస్కి ఏ వచ్చింది మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని కాపీ చేసుకున్నారో దెన్ అదర్ వాల్యూ కూడా ఏ వచ్చింది ఇప్పుడు డౌన్లోడ్ క్యాస్టింగ్ చేద్దాము డౌన్లోడ్ క్యాస్టింగ్ చేసినప్పుడు దెన్ P3లో కూడా మనకి P3 డాట్ ప్రింట్ సో క్లోన్ క్రియేట్ అయ్యి క్లోన్ చేస్తుంది అంటే ఒక లైన్ తగ్గుతుంది అంతే సో ఇక్కడ మీరు కాపీ మెథడ్ యూజ్ చేసుకుంటే మళ్ళీ మీరు P3కే మెమరీ క్రియేట్ చేయాలి P3 క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు వాల్యూ అసైన్ అవుతుంది వచ్చింది కదా క్లోనింగ్ అయిన తర్వాత కూడా ఇక్కడ హ్యాండిల్ ఎవరిని కాల్ చేస్తుంది P1 ద్వారానే కాల్ చేస్తుంది ఓకే సో ఎందుకంటే P1 క్లోన్ చేసుకున్నాం కదా P1లో ఉన్న డేటాని P3లోకి రిటర్న్ టైప్ కూడా P1దే రిటర్న్ టైప్ చేస్తుంది ఓకే అడ్రస్ ఈక్వల్ టు ఏఏ సో సేమ్ ఇలానే ఈ కోడ్ను కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడండి కాపీ క్లోన్ మెథడ్లో సో జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి ఒక క్లాస్ తీసుకున్నాను ఏం క్లాసు టెంప్ క్లాస్ అనేది తీసుకున్నాను యూవిఎం ఆబ్జెక్ట్ నుంచి ఇక్కడ స్ట్రింగ్ ఇంటిజర్ డేటా అడ్రస్ డేటా కన్సిడర్ చేసుకున్నాను అండ్ దెన్ మీరు ఇక్కడ ఏం చేయాలి సో టెంప్ క్లాస్ని అండ్ దెన్ అడ్రస్ని అట్ ది సేమ్ టైం సో టెంప్ క్లాస్ అంటే క్లాస్ని అడ్రస్ డేటా యూఎం ఆల్ ఆన్కి రిజిస్టర్ చేశారు ఓకే కన్స్ట్రక్టర్ ఎండ్ ఓకే సేమ్ అదర్ క్లాస్లో ఏం తీసుకున్నారు వాల్యూ నేమ్ కలర్ డేటా అండ్ దెన్ టెంప్ క్లాస్ హ్యాండిల్ వచ్చేసరికి టెంప్ ఓకే సో ఫీల్డ్ ఆబ్జెక్ట్ని కూడా మీరు యూఎం ఆల్ ఆన్కి రిజిస్టర్ చేశారు కన్స్ట్రక్టర్ కన్సిడర్ చేసుకున్నారు ఓకే వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డూ కాపీలో యూఎం ఆబ్జెక్ట్ హ్యాండిల్ ఏంటి ఆర్హెచ్ఎస్ అంటే బేస్ క్లాస్ హ్యాండిల్ ఆర్హెచ్ఎస్ మై ఆబ్జెక్ట్ అనేది సెకండ్ క్లాస్ కదా సో మెయిన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఆర్హెచ్ఎస్ హైఫన్ ఓకే దెన్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు డాలర్ క్యాస్ట్ ఆర్హెచ్ఎస్ హైఫన్ కామా ఆర్హెచ్ఎస్ అంటే కాపీ మెథడ్ మీరు అప్లై చేస్తున్నారు ఓకే సూపర్ డాట్ డూ కాపీ ఆఫ్ ఆర్హెచ్ఎస్ సో
సో దెన్ డూ కాపీలో ఏమేమి అప్లై చేస్తున్నారు, మాన్యువల్గా ఆర్హెచ్ఎస్ హైఫన్ డాట్ వాల్యూ అంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ని తీసుకొచ్చి చైల్డ్ క్లాస్కి అసైన్ చేశారు. ఓకే, చైల్డ్ క్లాస్ ఏంటిది, చైల్డ్ క్లాస్ తీసుకొచ్చి పేరెంట్ క్లాస్కి అసైన్ చేశారు. ఓకే, ఇది మెయిన్ క్లాస్. ఓకే, ఇది చైల్డ్ క్లాస్, టెంప్ క్లాస్ అనేది చైల్డ్ క్లాస్. ఓకే, సో దెన్ ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ ఎవరికి అసైన్ చేస్తున్నారు, పేరెంట్ క్లాస్కి అసైన్ చేస్తున్నారు. ఓకే, ఎవరు పేరెంట్, యూవీఎం మై ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ కదా, సారీ యూవీఎం ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ కదా, ఎక్కడ ఉంది ఇది యూవీఎం ఆబ్జెక్ట్ అనేది పేరెంట్. ఓకే, సో చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని తీసుకొచ్చి పేరెంట్ క్లాస్కి అసైన్ చేశారు. ఓకే, సి కామా పి అని చెప్పేసి తీసుకుంటాం కదా. సో దెన్ యూవీఎం ఫ్యాక్టర్లు సూపర్ డాట్ న్యూ, ఇక్కడ ఏమవుతున్నాయి, వాల్యూస్ నేమ్స్ ఇవన్నిటిని మీరే ఇండివిజువల్గా కాపీ చేసుకున్నారు డూ కాపీ మెథడ్ ద్వారా. ఓకే, సూపర్ డాట్ డూ కాపీ తీసుకుని దెన్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ అన్నిటిని అసైన్ చేసుకున్నారు. దెన్ ఏవైతే చైల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటి వాల్యూ, నేమ్, కలరు, డేటా అండ్ దెన్ టెంప్. సో టెంప్ ఒకటే కన్సిడర్ చేసుకోలేదు. ఇక్కడ మీరు టెంప్ను కూడా అసైన్ చేస్తే అప్పుడు ఆ వాల్యూస్ కూడా మీకు ప్రింట్ అవుతాయి. ఓకే, అందుకనే ఆర్హెచ్ఎస్ డాట్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. సో నల్ అయితే అప్పుడు ఏం చేస్తుంది, టెంప్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. దెన్ కాపీ మెథడ్ని తీసుకున్నాం ఎవరి ద్వారా, టెంప్ డాట్ కాపీ ఆర్హెచ్ఎస్ డాట్ టెంప్, అంటే ఇది ఆర్హెచ్ఎస్ డాట్ టెంప్ అనే వాల్యూని కాపీ మెథడ్కి అప్లై చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో అవే వస్తున్నాయి, అర్థమైందా మనం. సో ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో ఆర్హెచ్ఎస్ డాట్ హైఫన్ సంబంధించి ఆ వాల్యూ, నేమ్, కలరు, డేటానే కదా ఉన్నాయి, ఆ వాల్యూసే మీ టెంప్లోకి కాపీ అవుతున్నాయి. ఓకే, అదే డీప్ కాపీ మెథడ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్కి మీరు కాపీ చేస్తున్నారు. ఓకే, దెన్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఇది అవుతుంది, అదే నల్ అయితే కనుక ఏమీ రాదు వాల్యూ. ఇక్కడ 3 ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను, సేమ్ అక్కడ P1 P2 P3 ఎలా తీసుకున్నామో ఆబ్జెక్ట్ ఏ బీసీ అని చెప్పేసి తీసుకున్నాను. ఏకి బికి సో సో ఇక్కడ మీకు బేస్ ఆబ్జెక్ట్కి ఎందుకు మీకు ఆబ్జెక్ట్ మై ఆబ్జెక్ట్ అనే దానికి ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఎందుకంటే మై ఆబ్జెక్ట్ అనేది మీ మెయిన్ క్లాస్. ఓకే, మెయిన్ క్లాస్ అనేది సబ్ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మెయిన్ క్లాస్కి ఎలా కాల్ చేస్తారు. ఓకే, సో నెస్టెడ్ క్లాస్ కాబట్టి మెయిన్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో అదే మనం పాలిమార్ఫిజం అప్లై చేసుకున్నప్పుడు సబ్ క్లాస్ కాకుండా చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం డౌన్ కాస్టింగ్ చేస్తాం కదా, డౌన్ కాస్టింగ్ చేసుకున్నప్పుడు చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని పేరెంట్కి అసైన్ చేస్తాం. ఓకే, సో దానివల్ల మనకి అవుట్పుట్ అనేది రెండిట్లకి అప్లికబుల్ అవుతుంది. ఓకేనా. మెయిన్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను, దానికి మెమరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు కాపీ మెథడ్ ఒకటే అప్లై చేద్దాం. ఓకే, మీరు ఏమైతే తీసుకున్నారో ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈక్వల్ టు వాల్యూ, ఆబ్జెక్ట్ డాట్ బి ఈక్వల్ టు వాల్యూ, సో దెన్ ఆబ్జెక్ట్ బికి టెంపరరీ వాల్యూని క్రియేట్ చేసుకున్నారు. దెన్ ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈక్వల్ టు అడ్రస్, ఆబ్జెక్ట్ డాట్ టెంప్ డాట్, ఇక్కడ టెంప్ ఎందుకు కాల్ చేస్తున్నారు, ఇందాక ఇక్కడ డైరెక్ట్గా కాల్ చేశారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ డాట్ టెంప్ డాట్ అడ్రస్ ఎందుకు కాల్ చేస్తున్నారు, ఎందుకంటే అడ్రస్ అనేది టెంపరరీ క్లాస్కి సంబంధించింది. ఓకే, ఆబ్జెక్ట్ ఏ అనేది నా బేస్ క్లాస్కి సంబంధించింది, ఆబ్జెక్ట్ బి అనేది టెంపరరీ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్. ఓకే, సో అందుకని ఆబ్జెక్ట్ ఏ డాట్ టెంప్ డాట్ అడ్రస్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆబ్జెక్ట్ యూవీఎం డాట్ బిఫోర్ కాపీ చేసే ముందు ప్రింట్ చేస్తున్నాను. ఓకే, అంటే ఈ వాల్యూస్ అన్నీ కాపీ అవుతాయి. దెన్ ఆబ్జెక్ట్ బి డాట్ కాపీ ఏ, ఓకే ఆబ్జెక్ట్ బి డాట్ కాపీ ఏ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, ఇక్కడ దాకా అప్లై చేద్దాము.
ఇది కమెంట్ చేస్తున్నాను. యువిఎం ఇన్ఫో ఆఫ్టర్ కాపీ సమ్ వాల్యూస్ని అసైన్ చేస్తున్నాము. అండ్ దెన్ ఎస్ ప్రింట్ ఇక్కడ దాకా నేను క్లోన్ మెథడ్ని అప్లై చేయట్లేదు, ఓన్లీ కాపీ మెథడ్ని మాత్రమే అప్లై చేస్తున్నాను. ఓకే, ఇదంతా క్లోన్ మెథడ్ కదా. ఓకే, సో దెన్ ఇప్పుడు చెక్ చేయండి అవుట్పుట్ ఏమొస్తుంది. అంటే కాపీ మెథడ్ని అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ చూడతారా, కాపీ మెథడ్ మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో సో ప్రింట్ అయింది కదా. ఇక్కడ చూసారు ఆబ్జెక్ట్ ఏకి సంబంధించిన వాల్యూస్ ఏ తర్వాత ఇది యూవిఎం అండ్ దెన్ గ్రీన్ కలర్. ఆఫ్టర్ దట్ డేటా వచ్చేసరికి ఇక్కడ 95, 33, 12 అండ్ దెన్ 19 కదా. సో 12 అంటే సి. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ 90 అంటే ఎంత అవుతుంది, 5 టైమ్స్ క్లియర్ అవుతుంది. సో 5 టైమ్స్ అయితే 80, రిమైండర్ 10 ఉంటుంది కాబట్టి 5A. ఓకే, అండ్ దెన్ 33ని 16 డివైడ్ చేస్తే 1 టైం పోతుంది. అండ్ దెన్ రిమైండర్ ఎంత ఉంటుంది, 17 ఉంటుందా, సారీ 2 టైమ్స్ అయితే 32, 1 టైం రిమైండర్, అందుకని 21. ఓకే, అర్థమైందా? కాపీ మెథడ్ బిఫోర్ కాపీ. సో కాపీ మెథడ్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఇది కూడా మార్చుదాం. ఓకే, సో చూడండి ఏంటి అంటే ఆఫ్టర్ కాపీ ఉంది కదా, ఇక్కడిది కూడా మనం ప్రింట్ చేద్దాం. ఎందుకంటే ఆఫ్టర్ కాపీ మీరు ఆబ్జెక్ట్ని ఏని ఆబ్జెక్ట్ బిలోకి కాపీ చేస్తున్నారు. ఓకే, ఆబ్జెక్ట్ ఏ సంబంధించిన వాల్యూస్ అన్నిటిని మీరు ఏవైతే ఆబ్జెక్ట్ ఏకి సంబంధించిన వాల్యూస్ ఏమున్నాయి, ఇవే కదా ఆబ్జెక్ట్ ఏకి సంబంధించినవి, వాల్యూ, నేమ్స్, కలరు, డేటా. ఓకే, వాటిని మీరు ప్రింట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ లైన్ అన్కమెంట్ చేశాను, యువిఎం ఇన్ఫో ఆఫ్టర్ కాపీ ఆబ్జెక్ట్ బి డాట్ ప్రింట్. ఓకే, సో చూడండి ఇక్కడ ఏం జరిగింది, ఇది అంతా ఆబ్జెక్ట్ ఏకి సంబంధించింది. ఓకే, ఆబ్జెక్ట్ ఏకి సంబంధించింది. ఇక్కడ నాకు అడ్రస్ డేటా అనేది ఎవరికి సంబంధించింది, ఆబ్జెక్ట్ బికి సంబంధించింది. ఓకేనా, నెస్టెడ్ క్లాస్ సంబంధించింది. సో ఎందుకని ఇక్కడ వాల్యూస్ ఏమీ రాలేదు. ఓకేనా, మీరు ఆబ్జెక్ట్ ఏలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని బికి అసైన్ అయినాయి కదా, ఇది. అండ్ దెన్ ఆబ్జెక్ట్ బిలో ఉన్న దానికి ఆబ్జెక్ట్ బికి అసైన్ కాదు, అందుకనే మీకు 0లు వచ్చింది. అదే మీరు ఇక్కడ వాల్యూస్ అసైన్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఎంత తీసుకున్నారు, 39 హెలో అని తీసుకున్నారు కదా. ఓకే, సో ఇక్కడ మీరు అడ్రస్కి డేటాకి ఏదైనా వాల్యూస్ తీసుకోండి, సంథింగ్ 10 అని. అండ్ దెన్ స్ట్రింగ్ డేటా వచ్చేసరికి సమ్ విఎల్ఎస్ అని చెప్పేసి తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అడ్రస్ వాల్యూ అని తీసుకున్నారు, ఇక్కడ ఓవర్ రైట్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ 10 అయినా తీసుకున్నారు కాదు, ఇక్కడ 39 తీసుకున్నారు, అక్కడ హలో తీసుకున్నారు. మనకి రీప్లేస్ అవ్వాలి, లేదు. ఓకే, సో సారీ, ఓకే, సో అదే ఎర్రర్ వచ్చిందా మనకి, యువిఎం ప్యాకేజ్ ఇగ్నోరెన్స్ 7th లైన్ దగ్గర ఎర్రర్ వచ్చింది. చూసారా వాల్యూస్ వచ్చినాయి, అర్థమైందా ఎందుకు వచ్చినాయో. మనం ఇక్కడ కాపీ చేసేవి ఆబ్జెక్ట్ ఏకి సంబంధించినవి కాపీ చేస్తున్నాం ఆబ్జెక్ట్ బిలోకి. ఆబ్జెక్ట్ ఏకి సంబంధించిన వాల్యూస్ ఏంటి, నేమ్ ఒకటి, వాల్యూ ఒకటి, నేమ్ ఒకటి, కలర్స్ ఒకటి, డేటా ఒకటి. ఓకే, ఇది టెంపరరీ సంబంధించిన క్లాస్ది, ఆబ్జెక్ట్ సంబంధించింది. సో ఈ వాల్యూస్ దాంట్లోకి కాపీ అవ్వవు, అర్థమైందా.
సో అందుకని ముందు మనకు జీరోస్ వచ్చినాయి. అదే ఇప్పుడు నేను ఇవి తీసేసి డైరెక్ట్ స్ట్రింగ్ అడ్రస్ డేటా అనేది కాపీ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ ఈ రెండిటిని కమెంట్ చేసేస్తున్నా. ఓకే. ఇంట్ అడ్రస్ ఈక్వల్ టు వాల్యూ ఏమి ఇవ్వట్లే. ఓకే. అండ్ దెన్ డేటా ఈక్వల్ టు కూడా వాల్యూ ఏమి ఇవ్వట్లే. జస్ట్ ఏమి అసైన్ చేయకపోతే ఏమవుతుంది, డిఫాల్ట్ వాల్యూస్ జీరోసే కదా వచ్చేవి. అందుకని మీరు ఆబ్జెక్ట్ డాట్ బి కాపీ చేసినప్పుడు జీరోస్ వస్తున్నాయి. సో చూసారా జీరోస్ వచ్చినాయి. అది సేమ్ అలానే కాపీ మెథడ్ని అంటే ఇక్కడ దాకా నేను కమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. అంటే మిగతా మెథడ్ని నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, అంటే క్లోన్ మెథడ్ని నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, జస్ట్ కాపీ మెథడ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా అన్కమెంట్ చేసేద్దాం. ఓకే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చూసారా అసైన్ చేశారు వాల్యూస్. ఏం అసైన్ చేశారు, అడ్రస్ ఈక్వల్ టు 99 అసైన్ చేశారు. ఆబ్జెక్ట్ ఏ డాట్ టెంప్ డాట్, ఎందుకు ఆబ్జెక్ట్ ఏ ద్వారా అసైన్ చేశారు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఏకే మీరు మెమరీని అసైన్ చేశారు, అందులోనే టెంప్ అనేది ఉంది, దాని ద్వారా అడ్రస్ని కాల్ చేస్తున్నారు. ఓకేనా. ఆబ్జెక్ట్ ఏ అనేది బేస్ క్లాస్కి సంబంధించిన హ్యాండిల్. ఓకే. అండ్ దెన్ దాంట్లో మీకు ఏముంది, టెంపరరీ క్లాస్కి సంబంధించిన హ్యాండిల్ టెంప్ ఉంది, దాని ద్వారా మీరు అడ్రస్ని కాల్ చేస్తారు. సేమ్ మీరు ఎస్వీలో డీప్ కాపీ మెథడ్ ఎలా అయితే రాశారో సేమ్ అదే మెథడ్ ఇది కూడా. ఓకే. దెన్ uvm info object is changed as print object dot a print uvm లో, అండ్ దెన్ ఆబ్జెక్ట్ అన్చేంజ్డ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ బి డాట్ ప్రింట్. ఓకే. సో ఈ రెండు ప్రింట్లు వస్తున్నాయి ఇక్కడ దాకా చూడండి ఒకసారి. సో ఇది కమెంట్ చేద్దాము. అంటే క్లోన్ మెథడ్ ఇంకా అప్లై చేయట్లేదు. ఓకే. జస్ట్ మీరు చేంజ్డ్ అన్చేంజ్డ్ ప్రింట్ ఏంటి అనేది చూస్తున్నా. ఓకే. ఆబ్జెక్ట్ ఏకి సంబంధించిన ప్రింట్ ఏంటి, ఆబ్జెక్ట్ బికి సంబంధించిన ప్రింట్ ఏంటి, అర్థమైందా. సో ఇలా మీరు లైన్ బై లైన్ ఒక్కొక్కటి కమెంట్ చేసుకుని మనకి ఏమొస్తుందో అవుట్పుట్ అనేది చూసుకుంటే మీకు ఈజీగా అంటే అవుట్పుట్ దేనికి రిలేటెడ్ అవుట్పుట్ వస్తుంది అనేది అనలైజ్ చేయగలరు. ఓకే. సో చూసారా, సో 4 స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయి. ఓకే. ఫస్ట్ 2 కాపీకి 2 కాపీకి సంబంధించింది. ఓకే. సో డీప్ కాపీకి సంబంధించింది. ఓకే. దెన్ రెండోది ఏంటి, రిపోర్ట్ ఆబ్జెక్ట్ చేంజ్డ్. ఓకే. సో ఆబ్జెక్ట్ ఏ చేంజ్డ్ సంబంధించింది ఆబ్జెక్ట్ ఏ డాట్ ప్రింట్ అనేది మనం చేస్తాం. ఓకే. ఎస్ ప్రింట్ ఆబ్జెక్ట్ ఏ డాట్ ప్రింట్ అంటే ఇక్కడ నేను ఏం చేంజ్ చేశాను, టెంప్ డాట్ ఏ డాట్ డేటా ఈక్వల్ ప్రీవియస్గా ఏం చేసా, సమ్ హలో అనేది మెసేజ్ ఇచ్చాను స్ట్రింగ్కి. ఓకే. ఆ హలో అనే దాన్ని నేను చేంజ్ చేశాను, ఎంత చేంజ్డ్ అనే దాంతో మార్చాను. ఓకే. వచ్చింది కదా. అండ్ దెన్ 99 ఇచ్చాను అడ్రస్, ముందేం ఇచ్చాను వాల్యూ 39 ఇచ్చాను, 39కి సంబంధించిన వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది, 39కి సంబంధించింది 27 వచ్చింది. ఓకే. ఎందుకంటే 2 టైమ్స్ రిమైండర్ 7 ఉంది, 27. ఇక్కడ 99 కాబట్టి 6 టైమ్స్ తీసుకుంటే 96 రిమైండర్ 3 అంటే 63 రావాలి. ఓకేనా. చూడండి 63 వచ్చింది కదా. అండ్ దెన్ చేంజ్డ్ అప్లై అయింది కదా ఆబ్జెక్ట్ ఏకి, ఇది ఆబ్జెక్ట్ ఏ ప్రింట్. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బి ప్రింట్ ఏం జరగాలి, ఆబ్జెక్ట్ బి ప్రింట్ జీరోలే వస్తాయి, ఎందుకంటే మీరు ఏమి ప్రింట్ చేయట్లేదు కదా, వీటికి ఏం వాల్యూస్ ఇవ్వట్లేదు. అదే మీరు ఇక్కడ కూడా వాల్యూస్ ఇచ్చారనుకోండి, అంటే ఎలా ఇవ్వాలి, ఇక్కడ వాల్యూస్ ఏమైనా ఇవ్వాలి పైన. ఓకే. అడ్రస్ విఎల్ఎస్ అనే దానికి వాల్యూస్ ఇస్తే అప్పుడు మీకు ఆబ్జెక్ట్ ఏకి సంబంధించిన వాల్యూస్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి ఇవి కమెంట్ చేశాను కదా. టీబీలో మీరు రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా కాల్ చేసుకుని రాసుకోవచ్చు. ఓకే. దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు క్లోన్ మెథడ్ని అప్లై చేస్తున్నాం. క్లోన్ మెథడ్ని అప్లై చేస్తే మీకు ఏం జరుగుతుంది, ఆబ్జెక్ట్ అంటే లాస్ట్ ప్రింట్ కావాలి,
ఆబ్జెక్ట్ సి డాట్ ప్రింట్ రావాలి. ఆబ్జెక్ట్ సి డాట్ ప్రింట్ అంటే మీరు ఆబ్జెక్ట్ ఏని క్లోన్ చేసుకొని ఆబ్జెక్ట్ సిలోకి పెడుతున్నారు. ఓకే. అంటే ఆబ్జెక్ట్ ఏలో ఏదైతే డేటా ఉందో ఈ డేటా ఇప్పుడు చేంజ్ అయిన డేటా ఉంది కదా, చేంజ్ అయిన డేటా లాస్ట్గా చేంజ్ అయిన డేటా ఇది కదా. సో ఇది మనకు అవుట్పుట్ వస్తుందా లేదో చూద్దాం. లాస్ట్ అవుట్పుట్. ఓకే, క్లియరా? సో క్లోన్ అంటే క్రియేట్ మెథడ్ చేస్తుంది, క్లోన్ కూడా చేస్తుంది. చూసారా, లాస్ట్ మెథడ్ క్లోన్ మెథడ్లో మీరు లాస్ట్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఇదే కదా. సో 3 ఇదే డేటా, సేమ్ డేటా మీకు సారీ ఇక్కడ ఎంత వచ్చింది. సో చేంజ్ 99 చేంజ్ తీసుకోవట్లేదు. మీ క్లోన్ డేటా ఫస్ట్ ఇనీషియల్గా ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ డేటా ఏముంది 95, ఇక్కడ చూడండి ఏముంది 3 5A అండ్ 5A ఒకటి అండ్ దెన్ హెచ్సిఏ ఒకటి. లాస్ట్ వాల్యూ ఐ థింక్ ఫస్ట్ వాల్యూ ఇది ఈ డేటా తీసుకుంటుంది. తీసుకోదు ఇక్కడ, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ బికి సంబంధించింది కదా. ఆబ్జెక్ట్ బికి సంబంధించిన డేటా ఏమి రాదు. ఓకే, ఆబ్జెక్ట్ సిలో ఎందుకంటే డూ కాపీలో మీరు అప్లై చేసింది ఆబ్జెక్ట్ సికి అప్లై చేశారు కదా, అదే ఆబ్జెక్ట్ ఏని ఆబ్జెక్ట్ సికి అప్లై చేస్తున్నారు. ఓకే, ఆబ్జెక్ట్ ఏకి సంబంధించిన డేటా ఏమేమి ఉన్నాయి అవే వస్తాయి. ఆబ్జెక్ట్ ఏకి సంబంధించిన డేటా బేస్ క్లాస్ సంబంధించిన వాల్యూ, నేమ్, డేటా ఇవి మాత్రమే వస్తాయి. ఓకే, ఈ అడ్రస్ అండ్ డేటా రావు. అది రాదు. ఓకేనా, క్లియర్? సో దెన్ అలానే మీకు ప్యాక్ అన్ప్యాక్. ఓకే, సో ప్యాక్డ్ అన్ప్యాక్డ్ అని చెప్పేసి మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఓకే, సో ప్యాక్ అన్ప్యాక్ వచ్చేసరికి మీరు జనరల్గా మనం ఏం కన్సిడర్ చేసుకుంటున్నాం ముందు. ప్యాక్డ్ అంటే మొత్తం అన్నిటిని ఒకే క్లాస్లో రిప్రజెంట్ చేసుకుంటాం. అవి ప్యాక్డ్ అంటే అడ్రస్, డేటా. సో సింపుల్గా ప్యాక్డ్ అని చెప్పేసి మనం రాస్తాం. ప్యాక్డ్ అంటే అడ్రస్కి సంబంధించినవి, డేటాకి సంబంధించినవి, వ్యాలీకి సంబంధించినవి అవన్నీ ఒకే దాంట్లో వస్తాయి అన్నమాట. ఓకే, అది ప్యాక్డ్ అంటే. అన్ప్యాక్డ్ వచ్చేసరికి ఏంటి? సో ప్యాక్డ్లో డిఫరెంట్ డేటా టైప్స్కి అప్లై చేస్తాం. ప్యాక్ బైట్స్ కానీ, ప్యాక్ ఇంట్స్ కానీ, ప్యాక్ సమ్ స్ట్రింగ్స్ కానీ, ఏవైనా అన్నిటిని మనం ఏం చేస్తూ ఒక ప్యాకెట్లోకి, అంటే చిన్న చిన్న చాక్లెట్స్ అన్ని తీసుకొచ్చి ఒక పెద్ద ప్యాకెట్లో తీసుకొచ్చి పెట్టేయడమే. అదే ప్యాకింగ్ అంటే, అంతే కదా. సో జనరల్గా మీరు దేనికోసం యూజ్ చేసుకుంటారు? ఏదో ఒక ఆర్డర్ చేశారనుకోండి అమెజాన్లోనో లేదంటే ఎందులోనో, అక్కడ ఏం చేస్తున్నారు, ఇండివిజువల్గా పంపించమంటే ఇండివిజువల్గా చేస్తాడు. లేదు అంటే కనుక మీకు ప్యాకింగ్లో వచ్చేసరికి ఏమవుతుంది, ప్రతిదీ ఒక్క నిమిషం ఉండండి. చూడండి, ప్యాక్డ్ వచ్చేసరికి మీరు గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారనుకోండి జనరల్‌గా, అంటే మీకు ఫోన్ ఆర్డర్ పెట్టారు. అది ఒక ప్యాకెట్‌లో వస్తది కదా. మీకు మీ ఫోన్ ఉంటుంది, దాంట్లో చార్జర్ ఉంటుంది అండ్ దెన్ ఇంకా ఇయర్ ఫోన్స్ ఇస్తే కనుక ఇయర్ ఫోన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. లేదా మీరే ఒక గిఫ్ట్ బాక్స్ చేస్తున్నారనుకోండి ఎవరికైనా. ల్యాప్‌టాప్ ఇద్దామనుకున్నారు. లేదంటే ఒక వాచ్ ఇద్దామనుకున్నారు. అండ్ దెన్ ఒక వాచ్ ఇచ్చి దానికి రిలేటెడ్ చార్జర్‌ని అండ్ దెన్ ల్యాప్‌టాప్‌ని ఇవన్నిటిని ఒక ప్యాకేజ్ కింద చేసి ఒక గిఫ్ట్ ప్యాకెట్ చేసి ఆ గిఫ్ట్ ప్యాకెట్‌ని మీరిస్తారు. ఇప్పుడు సెలబ్రేషన్స్ ప్యాకెట్ ఉంటది చూడండి. మన చాక్లెట్ ప్యాకెట్స్ దాంట్లో 5 స్టార్ ఉంటది, డైరీ మిల్క్ ఉంటుంది. అండ్ దెన్ ఇంకా చిన్న చిన్న స్నిక్కర్స్, చిన్న చిన్న చాక్లెట్‌లు కూడా అన్నీ కలిపి సెలబ్రేషన్ ప్యాకెట్ అని చెప్పేసి ఇస్తాడు. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఒకే దాంట్లో పెడుతున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ప్యాకెట్, ప్యాకింగ్, అన్‌ప్యాక్డ్. సో ప్యాకింగ్ వచ్చేసరికి అన్నిటిని కంబైన్ చేసి ఒకే చోటలో పెడతాము.
సో ఇక్కడ మీకు అదే చెప్తున్నట్టు చూడండి. వాట్ ప్రాబ్లమ్ డూ ప్యాక్ అండ్ అన్‌ప్యాక్ సాల్వ్స్. ఓకే. సో ఏం జరుగుతుంది, ఒక పార్సిల్‌కి సంబంధించిన నేము, అడ్రెస్, ఫోన్ నంబరు, ఏజ్, సో ఇవన్నీ మీరన్నిటిని కలిపి ఒకే షిప్పింగ్ చేసేటప్పుడు మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి. సో దాన్ని సింగిల్ డేటా స్ట్రీమ్ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ సింగిల్ డేటా స్ట్రీమ్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు దాన్నే సీరియలైజేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ప్యాకింగ్ కింద చేసేది ఏంటంటే సీరియలైజేషన్. మళ్ళీ వాటన్నిటిని అన్‌ప్యాక్ చేస్తారు కదా! అన్‌ప్యాక్ చేసినప్పుడు డీసీరియలైజేషన్ చేస్తారనమాట. అంటే డెస్టినేషన్ అడ్రెస్ అనేది సీరియలైజ్డ్ స్ట్రీమ్‌లో వెళ్తుంది. అంటే మీరు మనం అడ్రస్ పెట్టేటప్పుడు, అంటే మనం ఏదైనా ఆర్డర్ పెట్టేటప్పుడు అడ్రస్ పెడతాం, డేటా పెడతాం, అంటే మన నేమ్ పెడతాం, మన మొబైల్ నంబర్ పెడతాం. సో ఏజ్ పెట్టంలేండి. ఏజ్ ఉంది ఆడికెందుకు మనకి డెలివరీ బాయ్‌కి. ఓకే. సో అంటే నేము, అడ్రెస్, ఫోన్ నంబర్ ఇవైతే ఖచ్చితంగా ఇస్తాం కదా! అవి సీరియలైజేషన్ చేసి ఒక స్ట్రీమ్ కింద కన్వర్ట్ చేస్తది. అది ప్యాక్డ్ అంటే. అన్‌ప్యాక్డ్ వచ్చేసరికి మనం ఏం జరుగుతుంది, వాటన్నిటిని మళ్ళీ బిట్ స్ట్రీమ్స్ అన్నిటిని సింగిల్ ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తది. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తది. థట్ ఈస్ కాల్డ్ as డీసీరియలైజేషన్. అంటే అన్‌ప్యాక్ చేయడం. అర్థమైందా? ఆ! ఇప్పుడు ప్యాకింగ్‌లో నేనేం చేస్తున్నా, డిఫరెంట్ ఎలిమెంట్స్‌ని కన్సిడర్ చేసుకుంటున్నా. ఆబ్జెక్ట్, అర్రే ఆఫ్ బిట్స్ లేదంటే బైట్స్, ఇంట్స్ ఇవన్నిటిని ఒక ప్యాకెట్‌లో పెడుతున్నా. అదే అన్‌ప్యాక్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, అర్రే ఆఫ్ బిట్స్, బైట్స్, ఇంటిజర్ అన్నిటిని ఒక ఆబ్జెక్ట్‌కి అసైన్ చేస్తున్నారు. ఓకే. సో ప్యాకింగ్ చేసేటప్పుడు మొత్తం అన్నిటిని, అంటే ఈ అడ్రెస్ తీసుకున్నారు. అడ్రెస్‌కి ఒక 8 బిట్ తీసుకుంటే ఇక్కడ ఎన్నున్నాయి, 2, 4, 6, 8 ఈ 8 బిట్స్‌కి ఒక అడ్రెస్ తీసుకున్నారు. అండ్ దెన్ నేమ్‌కొచ్చేసరికి ఒక 4 బిట్స్ ఎన్నో తీసుకున్నారనుకోండి. ఈ 4 బిట్స్ నేమ్‌కి తీసుకుంటారు. అండ్ దెన్ ఈ మిగతా రిమైనింగ్ అంతా ఫోన్ నంబర్‌కి సంబంధించిన బిట్స్ తీసుకుంటారు. వీటన్నిటిని ఒక కంటిన్యూయస్ స్ట్రీమ్ కింద పంపించేదే ప్యాక్డ్. అదే అన్‌ప్యాక్డ్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, అడ్రెస్ వచ్చేసరికి 1000, డేటా వచ్చేసరికి ఏబీసీడీ, రైట్ ఈక్వల్ టు 1 అలా ఒరిజినల్ డేటాని రీస్టోర్ చేస్తుందనమాట. అర్థమైందా? సీరియలైజేషన్, డీసీరియలైజేషన్. సీరియలైజేషన్ అంటే అన్నిటిని కంబైన్ చేసి ఒక ప్యాకెట్‌లో తోసేస్తది. అది సీరియలైజేషన్. అదే మళ్ళీ డీసీరియలైజ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, ప్యాక్ చేసిన అన్నిటిని మళ్ళీ స్ప్లిట్ చేస్తుంది. అది ప్యాకింగ్ అన్నమాట. హ్మ్. స్ప్లిట్ చేసి పంపిస్తాం. డీసీరియలైజేషన్ చేయడం. అది. సో, మనం ఎందుకు ప్యాకింగ్ చేయాలి? యాక్చువల్‌గా వై ప్యాకింగ్ ఈస్ నీడెడ్? మనం ఏదైనా స్కోర్ బోర్డ్ కన్సిడర్ చేసుకుని ఆ! అంటే సింగిల్ స్ట్రీమ్ కింద పంపిస్తే, మనం అన్నిటిని కంకాటినేట్ చేసి పంపిస్తాం అన్నమాట. ఇప్పుడు కంకాటినేషన్ చేస్తాం. ఎలా చేస్తాం? అడ్రెస్‌ని, డేటాని అండ్ దెన్ రైట్‌ని. ఓకే. ఈ మూడిటిని కంకాటినేట్ చేస్తే ఈ ఆర్డర్‌లోనే మనకి డేటా వెళ్తుందనమాట. దాన్ని బట్టి ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ ఏమో అడ్రెస్ సంబంధించి, తర్వాత ఫీల్డ్ ఏమో డేటాకి సంబంధించి, తర్వాత ఫీల్డ్ ఏమో రైట్‌కి సంబంధించి పంపిస్తాం అనమాట. అలా ప్యాక్ చేయడం వల్ల అన్ని ఆబ్జెక్ట్స్ ఒకే వేరియబుల్‌లో పంపిస్తాం అనమాట. సో, మనం ఒక బిట్ స్ట్రీమ్‌ని మార్చడం వల్ల మొత్తం అన్నిటిని చేంజ్ చేసుకుంటుందనమాట. ఓకేనా? ఒక బిట్ స్ట్రీమ్ కింద సింగిల్ బిట్ స్ట్రీమ్ కింద చేంజ్ చేసేస్తున్నాం కదా! ఈ బిట్ స్ట్రీమ్‌ని మనం చేంజ్ చేస్తే మన డేటాని చేంజ్ చేసుకోవచ్చు. సో, అంటే బిఫోర్ సీరియలైజేషన్ కాన్సెప్ట్ అనే ముందు ఏం చేస్తుంది, అడ్రెస్, డేటా, ప్యాకెట్. అడ్రెస్ సంబంధించింది 12 కదా! ఇదేమో 2 ఇదేమో 1. ఓకే. అండ్ దెన్ ఏబీ కదా! సో, ఇది బి, ఇది ఏ. అండ్ దెన్ రైట్‌కొచ్చేసరికి 1. ఇదంతా ఒక సింగిల్ స్ట్రీమ్‌లో పంపిస్తుందన్నమాట. అర్థమైందా? సో, ప్యాకెట్ ప్యాకింగ్ అంటే మీరు గ్రూప్ ఆఫ్ డేటాస్ అన్నిటిని, ఇప్పుడు సపోజ్ మీరు ఫ్రేమ్ ఫార్మాట్ ఉంది. అది ప్యాకెట్స్ ఫార్మాట్‌లో ఎళ్తుంది అని అంటున్నాం. అంటే స్టార్ట్ ఫ్రేము, లైన్ స్టార్ట్, లైన్ ఎండ్, ఫ్రేమ్ స్టార్ట్, ఫ్రేమ్ ఎండ్, పేలోడ్ వీటన్నిటిని ఒక ప్యాకెట్ కింద పంపిస్తున్నాం. ఓకే. అది ఆ! డ్రైవర్‌లోని మీరు డ్రైవర్ అనేది డ్రైవ్ చేస్తుంది. ఎందుకంటే డ్రైవరే కదా మీకు కాంపోనెంట్స్‌ని డ్రైవ్ చేసేది. ఓకే. ఈ 3 కాంపోనెంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి గదా! ఒకే ఆబ్జెక్ట్‌ని మనం ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని డైరెక్ట్‌గా పంపించలేం. అదే మనం ఏం చేస్తాం, వీటన్నిటిని బిట్స్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి ఒక ప్యాకెట్ కింద కన్వర్ట్ చేసి ఆ ప్యాకెట్‌ని పంపించేసామనుకోండి. ఆ బిట్స్‌ని మళ్ళీ డీసీరియలైజ్ చేసుకొని ఒక్కొక్క దానికి స్ప్లిట్ చేసుకుంటుంది. అది.
సో ఆ! డ్రైవర్‌లోనే జరుగుతుంది. డ్రైవరే మీకు డీయూటీకి ప్యాకింగ్ పంపిస్తది. ఆ తర్వాత మానిటర్ అనేది ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత స్కోర్ బోర్డ్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది కదా! హ్మ్. సో, అంటే డ్రైవర్‌లో ప్యాకింగ్ ఫార్మాట్‌లో పంపిస్తారు. మానిటర్ మానిటర్‌లో క్యాప్చర్ చేసుకుంటారు. స్కోర్ బోర్డ్‌లో డీసీరియలైజ్ చేసి కంపేర్ చేసుకుంటారు. అది. అన్‌ప్యాక్ చేసుకుంటారు. ఆ! సో, మొత్తం గ్రూప్డ్‌గా పంపించేది డ్రైవరే డ్రైవ్ చేస్తది కాబట్టి డ్రైవర్‌లోనే మీరు ప్యాక్ చేసుకుంటారు. ఓకే. సో, ప్యాక్ అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ప్యాక్డ్ బిట్స్ అంటే ప్యాక్డ్ బిట్స్ అని చెప్పేసి తీసుకుంటున్నారు. రిజల్ట్ వచ్చేసరికి బిట్స్‌ని స్టోర్ చేసుకుంటుందది. ప్యాక్ బైట్స్ వచ్చేసరికి సేమ్ అంతే. ప్యాక్ బైట్స్, ప్యాక్ ఇంటిజర్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్‌ని మీరు స్టోర్ చేసుకుంటున్నారు. ప్యాక్డ్ బైట్స్ అయితే రిటర్న్స్ వచ్చేసరికి బైట్స్‌లో ఫార్మాట్ చేస్తది. ప్యాక్ ఇంటిజర్స్ అయితే కనుక రిటర్న్ వచ్చేసరికి ఇంటిజర్‌లో స్టోర్ చేసుకుంటుంది. సేమ్ అంతా ఒకటే. ఆబ్జెక్ట్ డాట్ ప్యాక్డ్ ఇన్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ప్యాక్డ్ ఇన్స్. ఓకే. ప్యాక్డ్ ఇన్స్ అనేది మీ హ్యాండిల్ కదా! ఇంటిజర్‌కి సంబంధించిన హ్యాండిల్. ఆ హ్యాండిల్‌ని ప్యాక్ చేసేస్తాం ఇంటిజర్ ఫార్మాట్‌లోకి. ఓకే. సేమ్ అలాగే అన్‌ప్యాక్ డాట్ అంటే ఆబ్జెక్ట్ డాట్ అన్‌ప్యాక్ ప్యాక్డ్ బిట్స్‌ని ప్యాక్డ్ చేసిన దాన్ని అన్‌ప్యాక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ప్యాక్డ్ చేసాం కదా! బైట్స్‌ని అండ్ దెన్ ఇంటిజర్‌ని వాటన్నిటిని అన్‌ప్యాక్ చేయాలి. సేమ్ అలాగే ఆబ్జెక్ట్ డాట్ అన్‌ప్యాక్ అండ్ దెన్ ప్యాక్డ్ బిట్స్. అలాగే ఆబ్జెక్ట్ డాట్ అన్‌ప్యాక్డ్ బైట్స్ అండ్ దెన్ ప్యాక్డ్ బైట్స్. ఆబ్జెక్ట్ డాట్ ప్యాక్డ్ ఇన్స్. ఓకే. అంటే ప్యాకింగ్‌లో సీరియలైజేషన్ జరుగుతుంది. అన్‌ప్యాకింగ్‌లో ఒరిజినల్ డేటా డీసీరియలైజేషన్ జరిగి ఒరిజినల్ డేటా వస్తుంది. అర్థమైందా? ప్యాక్ ఏపీఎస్ గురించి, అన్‌ప్యాక్డ్ ఏపీఎస్ గురించి జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక క్లాస్ తీసుకోండి. క్లాస్ తీసుకొని దాంట్లో ఇంటిజర్, అడ్రెస్ డేటా దాన్ని రిజిస్టర్ చేసుకోండి. అంటే ఆబ్జెక్ట్‌ని తీసుకున్నాను. దానికి టెస్ట్ బెంచ్ వచ్చేసరికి మాడ్యూల్ టీబీ ప్యాకెట్ పీకేటీ ప్యాక్డ్ బిట్స్ కింద కన్సిడర్ చేసుకున్నారు. ప్యాక్డ్ బిట్స్ కింద కన్సిడర్ చేసుకుంటే ఇదంతా ప్యాకింగ్ చేసేస్తుంది. అంటే మీ అవుట్‌పుట్ ఏం జరుగుతుంది? ఇలా వస్తదనమాట. బిట్స్ ఫార్మాట్‌లోకి వస్తుంది. అదే మీరు ప్యాక్డ్ బైట్స్ తీసుకుంటే బైట్స్ ఫార్మాట్‌లోకి వస్తుంది. ఆ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? కంప్లీట్ అన్‌ప్యాక్డ్. హ్మ్. మళ్ళీ సేమ్ అడ్రెస్‌కి అదే వాల్యూ అసైన్ అవ్వాలి. డేటాకి అదే వాల్యూ అసైన్ అవ్వాలి కదా! సో, అందుకని మనం మళ్ళీ అన్‌ప్యాక్డ్ చేస్తున్నాం అనమాట. ఓకే. మీరు ఏదైతే ప్యాక్ చేసారో ఒరిజినల్ డేటా ఏంటి? ట్రాన్సాక్షన్ డాట్ అడ్రెస్, ట్రాన్సాక్షన్ డాట్ డేటా. ఈ వాల్యూ నాకు రావాలి. మీరు ప్యాక్ చేసారు. బిట్స్ కింద కన్వర్ట్ చేసారు. మళ్ళీ దాన్ని ఏం చేయాలి మనం? మళ్ళీ రిసీవర్ సైడు రిసీవరు దానికొక హ్యాండిల్ క్రియేట్ చేయాలి. అన్‌ప్యాక్ చేయాలి. రిసీవర్ డాట్ అన్‌ప్యాక్డ్ బిట్స్ కాబట్టి బిట్స్ లేదంటే బైట్స్ అయితే బైట్స్. మళ్ళీ అడ్రెస్‌కి, డేటాకి అన్నీ సేమ్ వాల్యూస్ నాకు అసైన్ అవుతాయి. ఓకే. అది. సో, ప్యాక్ ఆర్డర్, అన్‌ప్యాక్డ్ ఆర్డర్ మస్ట్ మ్యాచ్. ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే మీరు అడ్రెస్, డేటా రైట్ తీసుకున్నారు. అన్‌ప్యాక్ చేసినప్పుడు కూడా అడ్రెస్ రైటే రావాలి. అప్పుడే కరెక్ట్ అవుతుంది. అంతేగాని ప్యాక్ చేసినప్పుడు అడ్రెస్, డేటా రైట్ అయ్యి అన్‌ప్యాక్డ్ వచ్చినప్పుడు డేటా, అడ్రెస్ రైట్ వచ్చిందనుకోండి డేటా కరెక్ట్ అయిపోతుంది. మనం ఐడెంటిఫికేషన్ చేయడం కష్టం అనమాట. సో, అందుకని మనం ఆటోమేటిక్ ప్యాకింగ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఫీల్డ్ మ్యాక్రోస్‌కి మనం ఏం చేయాలి? రిజిస్టర్ చేయాలి అన్నిటిని. ఓకే. సో, టిక్ యూఎం ఫీల్డ్ ఇంటూ అడ్రెస్‌ని యూఎం ఆల్ ఆన్ చేయాలి. లేదంటే కనుక మనమే ఆహ్, ఎందుకు డేటా కరప్ట్ అవ్వచ్చంటే మీరు ఆ! ఆ! చెప్పండి. అంటే ఎందుకు కరప్ట్ అవుతుంది అంటే మీరు ఒక్కొక్కసారి మీరే పొరపాటున రాస్తారు. అడ్రెస్, డేటా సేమ్ ఆర్డర్‌లో రాయకుండా ఇక్కడ డేటా రాసి ఇక్కడ అడ్రెస్ రాసేస్తారు. ఓకే. సో, ఆర్డర్ డిఫరెంట్‌గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఆర్డర్ డిఫరెంట్‌గా తీసుకున్నప్పుడు మీరు ప్యాకింగ్ చేసినప్పుడు కూడా అడ్రెస్, డేటా అనేదే ఆర్డర్‌లో పెట్టాలి. అంతేగాని డేటా తర్వాత అడ్రెస్‌ని తీసుకుంటే ప్రాబ్లమే కదా! అది. అర్థమైందా?
సో మాన్యువల్ కోడింగ్ తీసుకోవడం వల్ల మాన్యువల్ కోడింగ్ తీసుకోవడం వల్ల ఇష్యూస్ వస్తాయి. అదే ఆటోమేటిక్గా అయితే కనుక ఇష్యూస్ రావు కదా. డూ ప్యాక్ డూ అన్ప్యాక్ వాడారనుకోండి, డూ అన్ప్యాక్ వాడితే మాన్యువల్గా మనమే రాస్తాం. డూ అన్ప్యాక్ అనేది మాన్యువల్గా మనమే రాస్తాం. అదే ఫీల్డ్ మ్యాక్రోస్ రిజిస్టర్ చేస్తే ఫీల్డ్ మ్యాక్రోస్ మనం రిజిస్టర్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి. ఓకేనా, అది సేమ్ అంతే. కాపీలోను కూడా డూ కాపీని ఆటోమేటిక్గా అదే కాల్ చేస్తుంది. సో మీరు మాన్యువల్గా మీరు మాన్యువల్కి కనుక రిజిస్టర్ చేయకపోతే కనుక మనమే డూ కాపీ చేయాలి, లేదంటే డూ ప్యాక్ చేయాలి, డూ అన్ప్యాక్ చేయాలి. ఓకేనా. సో ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట. ప్యాక్ని ఇంటర్నల్గా ప్యాక్లో డూ ప్యాక్ అనేది ఇంటర్నల్గా కాల్ చేస్తుంది. అంటే ప్యాకింగ్ చేస్తుంది, దాన్ని ఓవర్ రైట్ చేయాలి. మీరు ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ని ఓవర్ రైట్ చేయాలనుకుంటే కనుక అప్పుడు డూ ప్యాక్ తీసుకొని ఆ ఫీల్డ్స్ని ఓవర్ రైట్ చేస్తారు. ఓకే. డూ అన్ప్యాక్ కూడా సేమ్ అంతే. ఓకే. సో డూ అన్ప్యాక్ సేమ్ ఆర్డర్లోనే రావాలి. రూల్ మస్ట్ బి మెయింటైన్, సేమ్ ఆర్డర్లోనే రావాలి. నెస్టెడ్ ప్యాకింగ్ కూడా, నెస్టెడ్ ఆబ్జెక్ట్ ప్యాకింగ్ కూడా సేమ్ అంతే. అంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్ ప్యాకింగ్ అంటే ఏంటి, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ తీసుకుంటే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు, టెంప్ క్లాస్ అనేది ఒకటి తీసుకున్నారు యూవీఎం ఆబ్జెక్ట్ నుంచి. అలాగే మై ఆబ్జెక్ట్లో ఇంకొకటి తీసుకున్నారు టెంప్ ఒకటి, అండ్ దెన్ నెస్టెడ్ ఆబ్జెక్ట్సే కదా ఇవి. సో సేమ్ డీప్ కాపీ ఎలా అయితే అప్లై చేశారో అలానే ఇక్కడ ఇది నెస్టెడ్ క్లాస్, ఇది బేస్ క్లాస్. ఈ బేస్ క్లాస్లో టెంప్ క్లాస్ హ్యాండిల్ తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేసుకున్నారు. సో అలాగైనా కూడా మనకి ప్యాకింగ్ జరగాలి. ఓకే, అర్థమైందా. సో సేమ్ అలాగే ఏపీబీ ట్రాన్సాక్షన్ సంబంధించి, ఏఎక్స్కి సంబంధించి ప్యాకింగ్, అన్ప్యాకింగ్. సో ప్యాకింగ్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ప్యాకింగ్, అండ్ దెన్ రిఫరెన్స్ని కన్సిడర్ చేసుకునేది అన్ప్యాక్డ్. ఓకే. రిఫరెన్స్ మోడల్ అనేది ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ వాల్యూస్, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ రెండింటిని కంపేర్ చేస్తుంది అనమాట. ఓకే. ఈథర్నెట్ ఫ్రేమ్ కూడా సేమ్ అంతే. HBM3 కంట్రోలర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అప్లై చేస్తున్నాం అంతే. అర్థమైందా. ఇక్కడ చూడండి ఇది ఎగ్జాంపుల్ కదా, ప్యాకింగ్ అన్ప్యాకింగ్. సో ఈ ఎగ్జాంపుల్ మనం ఇంప్లిమెంట్ చేద్దాము. సో దెన్ ప్యాక్ ఎప్పుడు అవుతుంది, అన్ప్యాక్డ్ ఎప్పుడు అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకే. సో ఈ కాపీ ఓకే. కోడ్ కాపీ చేసుకున్నా. సో క్లాస్ ప్యాకెట్ ఎక్స్టెండ్స్ ర్యాండ్ బిట్ అడ్రస్ డేటా కన్సిడర్ చేసుకున్నాను. సో మొత్తం డేటా అంతా కన్సిడర్ చేసుకుని అండ్ దెన్ మాడ్యూల్ టీబీలో 2 హ్యాండిల్స్ కన్సిడర్ చేసుకున్నాం. ఒకటేమో ప్యాకింగ్కి, ఇంకొకటేమో అన్ప్యాకింగ్కి. సో ఇక్కడ బిట్స్ ప్యాకెడ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. బిట్స్ టైప్ ప్యాకింగ్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ ట్రాన్స్మిషన్ సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ట్రాన్స్మిట్లో వాల్యూస్ అసైన్ చేసుకున్నాను. ప్యాక్డ్ బిట్స్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. ప్యాక్డ్ బిట్స్ అంటే ఈ వీటిని బిట్స్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. సో ట్రాన్స్మిషన్ డాట్ ప్రింట్ చేశాను కదా, రన్ చేసి చూడండి. అంటే ఇప్పుడు నాకు ఏం జరగాలి, ఈ 12కి ఏబీకి బిట్స్ ఫార్మాట్లో కన్వర్ట్ అవ్వాలి. డిస్ప్లే అది రావాలి నాకు. సో చూడండి ఏం జరిగింది. అడ్రస్ డేటా ట్రాన్స్మిటెడ్ డాట్ అడ్రస్ డేటా రెండింటిని కంబైన్ చేసింది. సో ట్రాన్స్మిషన్ డాట్ ప్యాకెడ్ బిట్స్ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యలేదు ఇక్కడ. టీఎక్స్ డాట్ ప్యాకెట్. ఓకే, లెట్స్ సీ.
మనకి ఇక్కడ యూవీఎం ఆల్ ఆన్ అడ్రస్ డేటా ఇచ్చాం కదా. సో బిట్స్ ఫార్మాట్లో ఇంటిజర్ ఫీల్డ్స్ కన్సిడర్ చేసుకుంటే సో 12 ఏబి మాత్రమే వస్తుంది. ప్యాక్డ్ అన్ప్యాక్డ్ సేమ్ అదే అవుట్పుట్ మనకి ప్రింట్ అవుతుంది. బట్ సెకండ్ అవుట్పుట్ కూడా ప్రింట్ కాదు. ఓకే, సో ప్రింట్ తీస్తాను. సేమ్ డేటా రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు యూవీఎం ఫీల్డ్ అడ్రసెస్ని మీకు కావాలంటే వాల్యూస్ని సమ్ బిట్స్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, డిస్ప్లే అంటే యూవీఎం ఫీల్డ్ ఇంటూ బైనరీకి స్ప్లిట్ చేయాలి. ఓకే, బైనరీ ఫార్మాట్లోకి మనం ప్రింట్ చేయాలి. అప్పుడు మీకు బిట్స్ ఫార్మాట్లోకి వస్తుంది. ఓకే, ప్యాకెడ్ బిట్స్ వాటన్నిటిని అంటే ఇది డిస్ప్లే స్టేట్మెంట్స్ కానీ యూవీఎం ఇన్ఫో మెసేజెస్ స్టేట్మెంట్స్ రాసుకుంటే బెటర్. ఓకే, ఇన్ఫో మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకుంటాం. అర్థమైందా? సో ఇంకొకటి ఉంది, అడ్రస్ అండ్ డేటా దాన్ని ప్యాక్ చేస్తుంది, తర్వాత అన్ప్యాక్ చేస్తుంది. సో ఇది చూద్దాం ఒకసారి. ఇది ఒకసారి చూద్దాం ఈ కోడ్ ప్యాక్ అన్ప్యాక్డ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా సేమ్ అంతే. మీరు ప్యాకెట్ ఇన్ ర్యాండమ్ ఏనం కన్సిడర్ చేసుకున్న రెడ్ గ్రీన్ బ్లూ. సో కలర్ టైప్స్, దెన్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్, సేమ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ని అడ్రస్ టెంప్ డాట్ అడ్రస్, టెంపరరీ అడ్రస్, టెంపరరీ డేటా. ఓకే, దెన్ మెయిన్ ఆబ్జెక్ట్కి సంబంధించి మళ్ళీ నేమ్, వాల్యూ, కలర్స్. అంటే కలర్ టైప్ వచ్చేసరికి ఇది కదా, ఈ కలర్ టైప్ హ్యాండిల్ రెడ్ గ్రీన్ బ్లూ అనేవి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో దెన్ వాల్యూస్ అన్నిటిని రిజిస్టర్ చేసాము. దెన్ ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్ మై ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను టెంపరరీ క్లాస్కి. దెన్ ఇనిషియల్ మై ఆబ్జెక్ట్ అన్ప్యాక్ ఆబ్జెక్ట్. సో 2 ఆబ్జెక్ట్స్ కన్సిడర్ చేసుకున్నాం. బిట్స్, ప్యాకెట్ టైప్ ప్యాకెట్ బిట్స్, ప్యాకెడ్ బైట్స్, ప్యాకెడ్ ఇంటిజర్స్ 3 కన్సిడర్ చేసుకున్నాడు. సో మూడింటికి డిఫరెంట్ వాల్యూస్. ఒక్కొక్కటి చూద్దాం. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు క్రియేట్ మెథడ్. సో దెన్ వాల్యూస్ అన్నిటిని అసైన్ చేశాడు. ఓకే, వాల్యూస్ అన్ని అసైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ప్రింట్. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ ప్రింట్ ఇక్కడ బిట్స్ కౌంట్ ప్యాక్డ్ బిట్స్. అండ్ దెన్ దీనికి రిలేటెడ్ ప్యాక్డ్ బిట్స్కి ఇలా రాయాలి. చూసారా, ఇన్ఫో మెసేజ్ ఇలా రాయాలి. యూఎం ఇన్ఫో ప్యాక్డ్ ఇన్ఫో బిట్స్ టోటల్ బిట్స్ ఈక్వల్ టు %0 బిట్ కౌంట్. అలాగే ప్యాక్డ్ బైట్స్ టోటల్ బైట్స్ ఈక్వల్ టు %0 బైట్ కౌంట్. ఓకే, సో ఇలా మీరు %b అంటే ఇది కౌంట్ కదా, టోటల్ బిట్స్ ఎన్ని అని చెప్పేసి కౌంట్ చూస్తున్నాడు. కౌంట్ కాబట్టి మీరు వాల్యూ %0 తీసుకున్నారు. ఓకే, మీరు వాల్యూ కాకుండా కౌంట్ కాకుండా నెంబర్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే కనుక సో దెన్ %b తీసుకుంటారు. దెన్ అన్ప్యాక్డ్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. దెన్ అన్ప్యాక్డ్ డాట్ ఆబ్జెక్ట్ మొత్తం టోటల్ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నారు. ఓకే, రన్ చేద్దాం. సో ఇక్కడ వాల్యూస్ వస్తున్నాయి చూసారా, రిపోర్ట్ ఆబ్జెక్ట్ ప్యాక్డ్ బైట్స్కి ఒక్కొక్క దానికి బైట్ 0, బైట్ 1, బైట్ 2 ఎన్ని బైట్స్ ఉన్నాయో అన్ని బైట్స్ని కౌంట్ తీసుకుంటుంది. సో ఒక్కొక్క దానికి బైట్స్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ వాల్యూ చూడండి బైట్స్ ఫార్మేట్లో బిట్స్, అలాగే బిట్స్ ఫార్మేట్లోకి టోటల్ బిట్స్ వచ్చేసరికి 120,
టోటల్ బైట్స్ వచ్చేసరికి 120, ఇంటిజర్ ఇంట్స్ వచ్చేసరికి కూడా 120 ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి, మీరు ఇది డేటాని కన్సిడర్ చేసుకున్నారు ఒరిజినల్ ఆబ్జెక్ట్. ఓకే, రిపోర్ట్ ఆబ్జెక్ట్ మీరు ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటా ఇక్కడ ప్రింట్ అయింది. దీనికి రిలేటెడ్ హెచ్ఎఫ్ 135557. ఓకే, హెచ్ఎఫ్ 135557 అదంతా బైట్స్ ఫార్మాట్లో కన్వర్ట్ అయింది. చూసారా, బైట్ అంటే 88 బిట్స్ కింద కన్వర్ట్ చేసింది కదా, అర్థమైందా? ఇక్కడున్న డేటా ఫస్ట్ ఇంటిగ్రల్ డేటా 32 బిట్ డేటాని హెచ్ఎఫ్ 13155557. ఓకే, సో ఇది నెక్స్ట్ బిట్ స్ట్రీమ్కి వచ్చేసరికి ఇక్కడ స్ట్రింగ్స్ కదా, స్ట్రింగ్స్కి రిలేటెడ్ 00001. ఓకే, ఏం తీసుకుంటుంది ఇక్కడ 001 ఇవి డేటాస్. అండ్ దెన్ సో స్ట్రింగ్ సంబంధించింది ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇంటిగ్రల్ పార్ట్కి సంబంధించిన వాల్యూ ఉంది, ఎంత 9F331290. ఓకే, 9F331290. ఓకే, ఈ స్ట్రింగ్స్ సంబంధించిన వాల్యూ ఏమీ లేదు కాబట్టి దానికి రిలేటెడ్గా జీరోలు వచ్చినాయి అవుట్పుట్లన్నీ. ఓకే, 4 టైమ్స్ అని కాదు, ఇక్కడ మీకు బైట్ అంటే 8 బిట్స్ కదా, 8 బిట్స్ కాబట్టి ఒక్కొక్క దానికి ఎన్నో అయితే ఇప్పుడు డేటాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 0 1 2 3 4 డేటాస్ ఉన్నాయి కాబట్టి ఆ 4 వీటిని ఒక దాంట్లో 4 బైట్స్ కింద స్టోర్ చేసుకోండి. ఓకే, 9F331290. ఓకే, సో అది. అండ్ దెన్ అడ్రస్ వచ్చేసరికి 2F కదా, సో 2F అడ్రస్ అదొక బైట్. అండ్ దెన్ టెంపరీ డేటా 39BD, సో 39BD. ఓకేనా, సో ప్యాక్ చేసింది అండ్ దెన్ అన్ప్యాక్ చేసింది ఇక్కడ, అర్థమైందా? పైది ప్యాక్డ్. సో ఈ ప్యాకెడ్ని బైట్స్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసింది కదా, బైట్స్ ఫార్మేట్లో ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకుంది. బిట్స్ కౌంట్ తీసుకుంది కాబట్టి బిట్స్ తీసుకుందాం. ఓకే, సో ఇంటిజర్ కౌంట్ కూడా డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, టోటల్ బైట్స్ కౌంట్, టోటల్ బిట్స్ కౌంట్, టోటల్ ఇంటిజర్ కౌంట్స్. ఓకే, అవన్నీ ప్రింట్ చేసుకుంటుంది కిందది. సో ఇదంతా అన్ప్యాక్డ్, సో అన్ప్యాక్డ్ డేటా. ఓకే, ఈ పైదంతా ప్యాకెట్ డేటా. క్లియరా? సో ఇవి చూడండి, రేపు కాన్ఫిగ్ DB గురించి డిస్కస్ చేద్దాం.